గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి అండి. సో లాస్ట్ టైం మనం ఫిఫ్త్ స్టాంజా ఫోర్త్ పార్ట్ దగ్గర ఆపాము. సో ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ఇవాళ కంప్లీట్ చేస్తాం. ఈ ఫిఫ్త్ స్టాంజా ఇస్ అబౌట్ ద ఫార్మేషన్ ఆఫ్ నెబ్యులా. అంటే ద ఫోర్త్ స్టాంజా అంతా డిఫరెంట్ హైరార్కీస్ గురించి చూస్తాం, డీటెయిల్డ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద డిఫరెంట్ హైరార్కీస్. సన్స్ ఆఫ్ హైరార్కీస్ అంటాం. ఈ హైరార్కీస్ లో డిఫరెంట్ ఏంజల్స్ వాటి క్రియేషన్ ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఈ ఎలిమెంటల్స్ దానికి ఎట్లా కోఆపరేట్ చేస్తాయి, ఇదంతా చెప్తుంది. ఈ ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఆస్పెక్ట్స్ ఏంటంటే ఇవి ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్. నువ్వు గట్టిగా సాధన చేస్తుంటే తప్ప వెంటనే అర్థం కాదు. ఫస్ట్ 3 ఏంటంటే డిస్క్రిప్టివ్ ఆస్పెక్ట్స్. అందులో సీక్రెట్స్ పెద్ద కష్టంగా ఉండవు. కాస్త సైంటిఫిక్ అప్రోచ్ నీకు అర్థమైన, ఫిలసాఫికల్ అప్రోచ్ అర్థమైన ఇట్ విల్ బి ఈజియర్. కాకపోతే ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ నువ్వు రెగ్యులర్ ప్రాక్టీస్ లో ఉంటే తప్ప, నీకు ఆ ఫోహటిక్ ఫోర్స్ కానీ ఆ మొనాడ్ కానీ ఎంతో కొంత యాక్టివ్నెస్ లో ఉంటే తప్ప ఆ కాన్సెప్ట్స్ వెంటనే దిగవు. జస్ట్ నాట్ లెక్చర్, ఇట్స్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్. అందులో పేజ్ నెంబర్ 128 లో బ్లావిట్స్కీ చెప్తుంది, వీ కెనాట్ గో బియాండ్ దిస్ ఇన్ దిస్ బుక్ అంటుంది. వీ కెనాట్ ప్రెజెంట్ ఎనీథింగ్ బియాండ్ దిస్ ఇన్ దిస్ బుక్. ఓకే, ఎందుకంటే ద కాన్సెప్ట్ ఆఫ్ లిపికాస్ ఎప్పుడైతే వస్తుందో, ఈ లిపికాస్ వాళ్ళు ఏంటంటే మనం మెయిన్ గా రికార్డింగ్ ఏంజల్స్ అంటాం వాళ్ళని, లిపికాస్. బట్ దే హ్యావ్ మచ్ మోర్ టు డూ. ఈ లిపికాస్ ఏం చేస్తా అంటే, నువ్వు ఫ్యూచర్ లో ఏం చేస్తావు, పాస్ట్ లో ఏం చేసావు, ప్రెసెంట్ లో ఏం చేస్తున్నావు, వీటిని ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి, వీటిని ఎట్లా మార్చాలి అన్ని చెప్తారు వాళ్ళు. వాటన్నిటికి కావాల్సిన ఇన్ఫర్మేషన్, కావాల్సిన ప్రాక్టీసెస్ మనకు అందేలా చూస్తారు ఈ లిపికాస్. సో ఈ లిపికాస్ గురించి ఎక్కువ డైరెక్ట్ గా డిస్క్రైబ్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ ని మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంది. అందుకోసం ఏంటంటే బుక్ లో మొత్తం పెట్టకూడదు అని ఆవిడ చెప్పింది. పేజ్ నెంబర్ 128. ఆ లిపికాస్ డిస్క్రిప్షన్ తెలిస్తే తప్ప నీ క్రియేషన్ లో కానీ నీ లైఫ్ లో కానీ ఎలాంటి చేంజెస్ చేయాలి అనేది వెంటనే అర్థం కాదు. సో అండ్ ఆ లిపికాస్ డిస్క్రిప్షన్ ఆవిడ ఫుల్ గా ఇవ్వలేదు, ఈ పుస్తకంలో ఇవ్వడానికి లేదు. లిపికాస్ ఆర్ ద రికార్డర్స్ ఆఫ్ కర్మ అని చెప్పి అక్కడితో వదిలేసినాడు. సో ఈ ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ స్టాంజాస్ ఏంటంటే టోటల్ సీక్రెట్ నువ్వు ప్రాక్టీస్ లో ఉంటే తప్ప రివీల్ అవ్వదు, బయటికి చెప్పడం లేదు. నువ్వు ప్రాక్టీస్ చేస్తుంటే ఆ మొనాడికి తెలియాలి సీక్రెట్, ఫిజికల్ బాడీకి తెలిసి ప్రయోజనం లేదు, ఫ్యాకల్టీస్కి అర్థం కావాలి, ఫిజికల్ బాడీ, ఫిజికల్ సెన్సెస్ కి ఇవ్వదు. ఎందుకంటే చెప్తుంది అవుటర్ కోర్ట్ లో చెప్తుంది ఫోర్త్ స్టాంజాలో కూడా, యాజ్ లా నీ సెన్సెస్ నుంచి లోపలికి వెళ్ళే ఇన్ఫర్మేషన్ అంతా ఇంప్యూర్ ఇన్ఫర్మేషన్. ఓకే, అన్లెస్ ఇట్ ఈస్ ప్యూరిఫైడ్ ఆ ఇన్ఫర్మేషన్ కెనాట్ బి యాక్సెప్టెడ్ యాజ్ స్పిరిచువల్ అంటారు. అదే మొనాడ్ నుంచి వచ్చేది అంతా ప్యూర్ ఇన్ఫర్మేషన్. అందులోంచి వచ్చేది ఉన్నట్టు ఎగ్జిక్యూట్ చేయొచ్చు, బికాస్ ఇట్ ఈస్ ఆథరైజ్డ్ బై ద లిపికాస్. సో మొనాడ్ ని యాక్టివ్ చేయడంలో నువ్వు ఉంటే ఈ సీక్రెట్ నీకు ఆటోమేటిక్ గా రివీల్ అవుతుంది. పుస్తకంలో చూడగలదు, సీక్రెట్ ఆటోమేటిక్ గా రివీల్ అవుతుంది. బట్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ నాట్, ఆ మొనాడ్ యాక్టివ్ గా లేనప్పుడు కానీ, మైండ్ ఓవర్ యాక్టివ్ గా ఉన్నా, బాడీ వీటన్నిటికీ సపోర్ట్ చేయకపోయినా ఈ సీక్రెట్స్ రివీల్ చేయడం లేదు. ఎందుకంటే ఇవి ప్రాక్టీస్ చేయగానే చాలా డిస్కంఫర్ట్స్ వస్తాయి. ఈ మొనాడ్ యాక్టివ్ చేయడానికి నువ్వు సాధన మొదలెట్టగానే కొన్ని డిస్కంఫర్ట్స్ వస్తాయి. వాటిని ఓవర్కమ్ చేసి అందులో ఉన్న సర్వైవల్ ఇన్ఫర్మేషన్ ఆర్ స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్ ఆర్ ప్యూర్ ఇన్ఫర్మేషన్ ఐసోలేట్ చేస్తే తప్ప నువ్వు వీటిని ప్రాక్టీస్ లో పెట్టలేవు. నీకు యాక్చువల్ సీక్రెట్ అర్థం కాదు. ఇక్కడ ఈ ప్యూర్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సోర్సెస్, కాజెస్ అండ్ రీజన్స్ అంటాం. సోర్సెస్ అంటే ట్రూత్. నీ రిలీజియన్ లో చెప్తారు, ఎవ్రీ రిలీజియన్ హ్యాస్ ఇట్స్ ఓన్ ట్రూత్, బట్ అల్టిమేట్ ట్రూత్ అన్ని రిలీజియన్స్ ఒకటే. దే ఆర్ కాల్డ్ ద సోర్సెస్. నెక్స్ట్ కాజెస్. కాజెస్ అంటే ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ లో ఏంటంటే నువ్వు ఫిలాసఫీని స్టడీ చేస్తావు. ఫిలాసఫీ ఇస్ ద రీజన్ బిహైండ్ ద వర్కింగ్ ఆఫ్ థింగ్స్, వర్కింగ్ ఆఫ్ సంథింగ్. ఏదైనా ఎలా పనిచేస్తుంది, యూనివర్సల్ గా ఎలా పనిచేస్తుంది, ఇట్ గోస్ బియాండ్ ద లెవెల్ ఆఫ్ లాజిక్. ఈ లాజిక్ కూడా ఎట్లా పనిచేస్తుందో ఫిలాసఫీ చెప్తుంది. నెక్స్ట్ రీజన్స్. రీజన్స్ ఆర్ ద లాజిక్స్. ఇదంతా సైంటిఫిక్. సో బ్లావిట్స్కీ దీనిలో చెప్తుంది ఏంటంటే సింథసిస్ ఆఫ్ సైన్స్, రీజన్ అండ్ రిలీజియన్ అండ్ ఫిలాసఫీ మూడు కలపాలి అంటుంది. అంటే సోర్స్, కాజ్, రీజన్ మూడింటిని అబ్జర్వ్ చేయడం రావాలి. ఈ మూడింటిని అబ్జర్వ్ చేయగలిగేది ఒక మొనాడే. ఓకే, కాజెస్ ని అబ్జర్వ్ చేయగలిగేది బుద్ధి, రీజన్స్ అబ్జర్వ్ చేయగలిగేది నీ మైండ్. మైండ్ రీజన్స్ దాటి ముందుకెళ్తే మైండ్ కు పట్టలేదు, అది బుద్ధి రావాలి గేమ్ లోకి, ఇంటలెక్ట్ రావాలి. అంతకంటే ఎక్కువ తెలియాలి, ట్రూత్ తెలియాలంటే సోర్స్ రావాలి. అంతా ఒకటే నేను నమ్మేస్తున్నా అంటే ఇట్స్ నాట్ యాక్సెప్టెడ్. నువ్వు మైండ్ లెవెల్లోనే అంటావు, యు ఆర్ జస్టిఫైయింగ్ రీజన్. అది యాక్చువల్ రీజన్ కూడా అంతా ఒకటే అనడానికి లేదు. ఎందుకంటే ఫిఫ్త్ స్టాంజా నీకు ఎప్పుడైతే ఫిఫ్త్ స్టాంజాలో ఫిఫ్త్ పార్ట్ అర్థమవుతుందో, ఫిఫ్త్ స్టాంజాలో సిక్స్త్ పార్ట్ అర్థమవుతుందో, అందులో దేర్ ఆర్ 2 1s అని చెప్తారు. 2 1లు ఉన్నాయి. సో అది స్టడీ చేస్తాం. 2 1 దగ్గర మనం కన్ఫ్యూజ్ అవుతాం. అంతా ఒకటి అంటే ఏ ఒకటి, మొదటి ఒకటే, రెండో ఒకటే. సో ఈ 2 1లు ఏంటి, ఇవన్నీ మనకి ఫిఫ్త్ స్టాంజాలో ఫిఫ్త్ అండ్ సిక్స్త్ పార్ట్స్ లో వస్తాయి. సో మనం ఇది ఎట్లా స్టార్ట్ అవుతుందంటే
ఇక్కడ God engraved his glory in the holy four. God and ఇది మనం 4th స్టాంజాలో చదువుతాం. దాన్ని బేస్ చేసుకుని మనకి 5th స్టాంజా వస్తుంది. 4th స్టాంజాలో డిఫరెన్షియేషన్ అర్థమైతే ఒఫానెన్స్, సెరఫైన్స్, సేక్రెడ్ యానిమల్స్, మినిస్టరింగ్ ఏంజల్స్. ఒఫానెన్స్ అంటే ద స్పియర్స్ ఆర్ వీల్స్. స్పియర్స్ ఆర్ వీల్స్ దాన్ని ఒఫానెన్స్ అంటాం. సెరఫైన్స్ అంటే ఇది చాలా పేర్లు ఉన్నాయి. క్రిస్టియానిటీలో చెర్బియమ్స్ అండ్ సెరఫైన్స్ అంటారు. అంటే దే ఆర్ వన్ టైప్ ఆఫ్ ఏంజల్స్. ఇక్కడ ఏంజల్స్ లో 2 రకాలు ఉంటాయి నీకు. ఒకటి వన్ ఏంజల్ విచ్ హెల్ప్స్ ద గాడ్ అండ్ వన్ ఏంజల్ విచ్ ప్రైజెస్ ద గాడ్. ఏంజల్ విచ్ హెల్ప్స్ ద గాడ్ ని చెరుబిమ్స్ అంటాం క్రిస్టియానిటీలో. ఏంజల్స్ విచ్ ప్రైజ్ ద గాడ్ ని సెరఫిమ్స్ అంటాం. సెరఫిన్స్. ప్రైజింగ్ ఎందుకంటే ఇట్ ఈస్ ఎ రీఅసర్షన్ ఆఫ్ పాజిటివ్నెస్, రీఅసర్షన్ ఆఫ్ స్ట్రెంగ్త్. స్ట్రెంగ్త్ ఇప్పుడు నా బలం ఉంది, ఈ బలాన్ని నిలబెట్టుకుంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. అట్లానే గాడ్ యొక్క స్ట్రెంగ్త్ నిలబడాలంటే ఇట్ హ్యాస్ టు రీఅఫర్మ్. ఆ రీఅఫర్మేషన్ కోసం గాడ్ కూర్చొని రీఅఫర్మ్ చేసుకుంటే ఇట్ టేక్స్ టైం. కాబట్టి హీ క్రియేటెడ్ ఏంజల్స్ టు కీప్ రీఅఫర్మింగ్ ద స్ట్రెంగ్త్. ఇంకోటి చెరుబిమ్స్ హూ హెల్ప్స్ ద గాడ్. ప్రతిదానికి గాడ్ కిందకి రావక్కర్లేదు, ప్రతిదానికి గాడ్ కిందకి రాడు. హీ సెండ్స్ ద ఎనర్జీస్ త్రూ సర్టన్ ఫోర్సెస్. ఓకే, ఈ ఫోర్సెస్ ని మనం అది వన్ టైప్ ఆఫ్ ఏంజల్. దే హెల్ప్ ద గాడ్. గాడ్ చెప్పిన పని చేస్తారు. ఫిజికల్ యాక్టివిటీలోకి కానీ ఆ ప్లేన్స్ లోకి కానీ ఆ ఎనర్జీస్ ని తీసుకొచ్చి పెడతారు వాళ్ళు. సో అక్కడి నుంచి అక్కడ ప్లేన్స్ లో ఉన్న హైరార్కీస్ ఆ ఎనర్జీస్ ని మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాయి. సో దట్స్ వాట్ దిస్ ఇస్ డన్. నెక్స్ట్ సేక్రెడ్ యానిమల్స్ అంటే దిస్ ద కాన్స్టలేషన్స్. ఇక్కడ ప్లానటరీ స్పిరిట్స్ అంటాం. ప్లానటరీ స్పిరిట్స్ ఏం చేస్తాయంటే ఇన్ఫర్మేషన్ ఆఫ్ నీ డెస్టినీని డిజైన్ చేస్తాయి. నువ్వు ఏ కాన్స్టలేషన్ లో పుట్టావో ఆ కాన్స్టలేషన్ ఎనర్జీస్ నీకు చేరేలా చూస్తాయి. ఒకవేళ వేరే కాన్స్టలేషన్ ఎనర్జీస్ ఏమన్నా కావాలి అంటే బ్లాక్స్ ఏమన్నా ఉంటే ఎలా క్లియర్ చేయాలి, ఈ రెండింటిని ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి అవి చూస్తాయి. దీనికి సేక్రెడ్ యానిమల్స్ ఆ కాన్స్టలేషన్ హిస్టరీ విచ్ వీ హావ్ సీన్ ఇన్ ద 4th స్టాంజా. మనం బాగా డీప్ గా పైపైన వెళ్ళాం మనం. బట్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సఫిషియంట్ టు అండర్స్టాండ్ వాట్ ఇస్ వాట్. నెక్స్ట్ మినిస్టరింగ్ ఏంజల్స్. మినిస్టరింగ్ ఏంజల్స్ అంటే ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ బీయింగ్స్ వస్తాయి యూనివర్స్ లో. ఒకటి బిల్డర్స్, ప్లానటరీ స్పిరిట్స్, అండ్ మూడోది వచ్చేసి మనకి లిపికాస్. ఈ బిల్డర్స్ లో ఏంటి అంటే 3 రకాల బిల్డర్స్ ఉంటారు. వీ హావ్ 3 టైప్స్ ఆఫ్ బిల్డర్స్. స్టాంజా 5 లో 5th part. Fohat takes 5 strides and builds a winged wheel at each corner of the square for the 4 holy ones and their armies. Fohat takes 5 strides and builds a winged wheel at each corner of the square for the 4 holy ones and their armies. ఇక్కడ ఫోహట్ ఫోర్స్ మనం ఇదివరకు చదివాం. ఫోహట్ ఫోర్స్ హవెవర్ మళ్ళీ ఫోహట్ ఫోర్స్ గురించి లైక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫోహట్ ఫోర్స్ అంటే ఇట్స్ ద ప్రైమార్డియల్ ఫోర్స్ ఆర్ వైటాలిటీ ఇన్ ద కాస్మాస్. కాస్మాస్ యొక్క వైటాలిటీ ఫోహట్ ఫోర్స్ అంటే. ఫోహట్ ఫోర్స్ లింక్స్ ద సబ్జెక్ట్ విత్ ద ఆబ్జెక్ట్, స్పిరిట్ విత్ ద మ్యాటర్. ఓకే, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనం లోగాస్ అని విన్నాం. ద లైట్ ఆఫ్ లోగాస్ ని ఫోహట్ ఫోర్స్ అంటాం. 3 రకాల లోగాస్ ఉన్నాయి. అన్మానిఫెస్టెడ్ లోగాస్, సెమీ మేనిఫెస్టెడ్ లోగాస్, మేనిఫెస్టెడ్ లోగాస్. ఈ లోగాస్ నుంచి వచ్చే లైట్ ని ఫోహట్ ఫోర్స్ అంటాం. ఓకే, ఇట్ ఈస్ ద అగ్రిగేట్ ఆఫ్ స్పిరిచువల్ క్రియేషన్. స్పిరిచువల్ క్రియేషన్ అండ్ ఐడియేషన్. అగ్రిగేట్ అంటే స్పిరిట్ నీకు బ్రీత్ చేస్తున్నప్పుడు కొంత ఎనర్జీ బయటకు వస్తుంది. యూనివర్సల్ ఐడియేషన్ అంటే యూనివర్సల్ బ్రీత్ చేస్తూ ఉంటుంది. యూనివర్సల్ బ్రెత్ అంటాం. ఆ బ్రెత్ చేసినప్పుడు బయటకు వచ్చే ఎనర్జీని ఫోహట్ ఫోర్స్ అంటాం. అది కూడా అంటాం. ఓకే, హయ్యర్ లెవెల్స్ దాన్ని స్పిరిచువల్ ఐడియేషన్ అంటాం. లోవర్ లెవెల్స్ అంటే మెంటల్, ఆస్ట్రల్, ఫిజికల్ లెవెల్కి వచ్చేసరికి ఇట్ ఈస్ ఎలక్ట్రోడైనమిక్ క్రియేటివ్ ఫోర్స్ అంటాం. ఎలక్ట్రోడైనమిక్ క్రియేటివ్ ఫోర్స్. ఇది యూనివర్సల్ ఎలక్ట్రిసిటీ అంటాం 4th. ఓకే, సో ఇది యూనివర్సల్ లెవెల్లోనూ పనిచేస్తుంది, మన హ్యూమన్ ఆంథ్రోపోమార్ఫిక్ లెవెల్లోను, హ్యూమన్ లెవెల్స్ లోనూ వర్క్ చేస్తుంది ఫోహట్ ఫోర్స్. దట్ హ్యూమన్ లెవెల్స్ లో ఏంటంటే అది మెంటల్ లెవెల్ దగ్గర ఆగుంటుంది. ఒక్కసారి ఫోహట్ ఫోర్స్ ని సరైన ఎలిజిబిలిటీ లేకుండా కిందకి దింపితే బాడీ డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఫోహట్ ఫోర్స్ ని దింపడం చాలా జాగ్రత్తగా దింపాలి. యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్ బికాస్ ఇట్ ఇస్ ఎలక్ట్రోడైనమిక్ ఫోర్స్. నువ్వు ఇష్టం వచ్చినట్టు దింపితే ఏమవుతుందంటే నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది. ద నర్వస్ సిస్టమ్ కెన్ గెట్ డ్యామేజ్డ్ ఇఫ్ యూ రెక్లెస్లీ డౌన్లోడ్ ద ఫోహట్ ఫోర్స్. సో అదేంటంటే మెంటల్ లెవెల్ దగ్గర ఆగుంటుంది. అది స్లోలీ యూజింగ్ ద రైట్ ఎమోషన్. ఆస్ట్రల్ లెవెల్లో అంటే ఆస్ట్రల్ లెవెల్ అంటే ఎమోషన్స్ ఉంటాయి. ఫిజికల్ ఎమోషన్ అన్నా ఏ ఎమోషన్ అన్నా సరే ఎనీ ఎమోషన్ బిలాంగ్స్ టు ద ఆస్ట్రల్ లెవెల్. ఓకే, ఫిజికల్ ఎమోషన్ అంటే ఉండదు. ఫిజికల్ బాడీ ఈ ఎమోషన్ ద్వారా యాక్టివిటీలోకి వస్తుంది. ఎమోషన్ అంటే ఎనర్జీ ఇన్ మోషన్. ఏ ఎనర్జీ? ఫోహటిక్ ఎనర్జీ, ఫోహట్ ఫోర్స్. దిస్ ఎనర్జీ ఎప్పుడైతే మోషన్ లోకి వస్తుందో
నీ ఫిజికల్ బాడీ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు నా చెయ్యి కదలట్లేదు, చెయ్యిలోకి ఫార్వర్డ్ ఫోర్స్ వెళ్ళట్లేదు, ఉన్న ఎనర్జీ సరిపోతుంది, లైఫ్ ఫోర్స్ సఫిషియెంట్ గా వెళ్ళాలి. ఓకే, చెయ్యి కదలాలి అంటే అందులో సఫిషియెంట్ ఫార్వర్డ్ ఫోర్స్ వెళ్తే కదులుతుంది, వెళ్ళకపోతే అది సరిగ్గా కదలదు, సరైన యాక్టివిటీ దానికి ఉండదు. ఫార్వర్డ్ ఫోర్స్ ఎంటర్స్ ఎవ్రీ ఆస్పెక్ట్. ప్రతి దానిలో క్రియేషన్ లో ఆ ఫార్వర్డ్ ఫోర్స్ లేకుండా నీకు యానిమేషన్ లేదు. ఓకే, ఒక స్పిరిట్ ని మ్యాటర్ తో బైండ్ చేయాలి, బైండ్ చేసి దాని చేత యాక్షన్ లో పెట్టించాలి. సో ఫార్వర్డ్ ఫోర్స్ has a major game. So forward takes 5 strides and builds a winged wheel at each corner of the square for the 4 holy ones and their armies. 5 strides తీసుకోవడం అంటే ఇక్కడ forward takes 5 strides అంటే పైన 5 లెవెల్స్ ని క్రియేట్ చేస్తుంది. లోగాస్, అనుపాదక, ఆత్మిక్, బుద్ధిక్, మెంటల్. దీస్ ఆర్ ద 5 స్టెప్స్. 5 స్టెప్స్ లో 5 క్రియేట్ చేస్తుంది. మిగతా రెండిట్లో ఆ మెంటల్ దగ్గర ఆపు ఉంటుంది. అవసరాన్ని బట్టి, నీ కేపబిలిటీని బట్టి, నీ మొనాడ్ ఎంత యాక్టివేట్ దాన్ని బట్టి మిగతా కింద లెవెల్స్ 6th and 7th లెవెల్ లో దిగుతుంది. ఆస్ట్రల్ అండ్ మెంటల్ లెవెల్ విచ్ ఆర్ ద హ్యూమన్ లెవెల్స్. ఓకే, కాస్మిక్ లెవెల్ లో మనం ఏమేమి చూస్తామంటే అనుపాదక, ఆత్మిక్, బుద్ధిక్, హయ్యర్ మెంటల్, అదే మెంటల్, ఆస్ట్రల్, ఫిజికల్, ఇవి కాస్మిక్ లెవెల్ చూస్తాం. అదే హ్యూమన్ లెవెల్ కి వచ్చేసరికి ఆత్మిక్ ఆలయిక్ అంటాం, ఆలయిక్ ఫోర్స్ అంటాం. ఆలయిక్, ఆత్మిక్ బికమ్స్ ఆలయిక్ ఫోర్స్. ఓకే, నెక్స్ట్ మహతిక్ ఫోర్స్. మహతిక్ అంటే ఇంటెలెక్చువల్ ఫోర్స్. నెక్స్ట్ ఫోహటిక్ ఫోర్స్, ఎందుకంటే థర్డ్ లోగాస్, బుద్ధిక్లో ఉన్న థర్డ్ లోగాస్ తర్వాత నీ బాడీ, నీ ఎలిమెంట్స్ లోకి ఫోహటిక్ ఫోర్స్ ఎంటర్ అవుతుంది. ఇప్పుడు మనం డిస్క్రైబ్ చేసే అన్ని ఫోహటిక్ ఫోర్స్, బట్ ఈచ్ ప్లేన్ లో దాన్ని ఒక రకంగా పిలుస్తారు, ఒక డిఫరెంట్ నేమ్ తో పిలుస్తారు దాన్ని. ఆలైక్ ఫోర్స్ ఇస్ ఆల్సో ఫోహటిక్ ఫోర్స్, మహతిక్ ఫోర్స్ ఇస్ ఆల్సో ఫోహటిక్ ఫోర్స్. బట్ ఆలైక్ లో దాని బిహేవియర్ ఒకలా ఉంటుంది. ఆలైక్ లో ఏంటంటే నీ యాక్షన్స్ ని అబ్జర్వ్ చేయడానికి వీలుగా ఉంటుంది, డివైన్ గా ఉండడానికి చూస్తుంది, నిన్ను డివైన్ గా పెట్టడానికి చూస్తుంది. ఇదే ఫోహటిక్ ఫోర్స్ నిన్ను డివైన్ గా మెయింటైన్ చేయడానికి చూస్తుంది. సో దట్ ఈస్ వేర్ ద లిపికాస్ ఎనర్జీస్ కమ్స్ ఇన్ టు ద గేమ్. దిస్ ఇస్ ద ఆలైక్. మహతిక్ అనేసరికి నీ ఇంటెలిజెన్స్ ఎట్లా వాడుతున్నావు, పర్వర్టెడ్ గా వాడుతున్నావు, స్ట్రైట్ ఫార్వర్డ్ గా వాడుతున్నావు, ఎలా వాడుతున్నావు, ఇది మహతిక్ ఫోర్స్. ఇక్కడ ఫోహటిక్ ఫోర్స్ ఇక్కడ నుంచి, ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ వచ్చేసరికి నీ బుద్ధిక్ లెవెల్ తర్వాత అక్కడ నీ ఎలిమెంటల్ బీయింగ్స్ ఉంటాయి. ఆ ఎలిమెంటల్ బీయింగ్స్ ని మ్యాటర్ తో బైండ్ చేయడానికి అక్కడ ఫోహటిక్ ఫోర్స్ ని వాడుతుంది. తర్వాత జీవిక్ ఫోర్స్, తర్వాత నీ లైఫ్ ఎంత లైఫ్ ఎనర్జీ నీకు ఇవ్వాలి, నువ్వు ఎంత కాలం బతికి ఉండాలి, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డిసైడెడ్ బై ద లిపికాస్. ఓకే, తర్వాత ఆస్ట్రల్ ఫోర్స్ విచ్ ఆర్ ద ఎమోషన్స్. ఓకే, ఫిజికల్ లెవెల్లో, మెంటల్ లెవెల్లో ఎమోషన్స్ కి తేడా ఏం లేదు. ఫిజికల్ లెవెల్ ని, మెంటల్ లెవెల్ ని కలిపేదే ఆస్ట్రల్ లెవెల్ విచ్ ఇస్ ద ఎమోషన్. నీ థాట్ ని నీ బాడీతో లింక్ చేసేదే ఎమోషన్. సో ఎమోషన్స్ ఆర్ టోటల్లీ ఇన్ ద ఆస్ట్రల్ లెవెల్. ఫిజికల్ ఎమోషన్, మెంటల్ ఎమోషన్స్ ఏమి ఉండవు ఇక్కడ. ఎమోషన్స్ ఆర్ ఎమోషన్స్. ఓకే, మెంటల్ లెవెల్ ఉన్న థాట్ ని ఫిజికల్ లెవెల్ యాక్టివిటీకి లింక్ చేస్తుంది ఎమోషన్. దట్స్ వాట్ ఈస్ ఆస్ట్రల్. ఈ ఫిజికల్ లెవెల్ యాక్టివిటీస్ అండ్ మేనిఫెస్టేషన్స్ జరుగుతాయి. నీ బిహేవియర్ ప్యాటర్న్ కానీ, నువ్వు ఎలాంటి ఎఫర్ట్ పెట్టావు, ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ద ఫిజికల్ లెవెల్. సో ఇదేం చేస్తుంది అంటే 4 కార్నర్స్ ఆఫ్ ద స్క్వేర్. మన లాస్ట్ దానిలో 4 కార్నర్స్ చూసాం. స్క్వేర్ తీసుకున్నాం. స్క్వేర్ లో మనకి ఒక సైడ్ లోగాస్, ఒక సైడ్ అనుపాదక, ఇంకో సైడ్ వాయిస్. వాయిస్ అంటే ఎనర్జీ. ఓకే, అనుపాదక ఇస్ కంప్లీట్ స్పిరిట్ ఆఫ్ ద యూనివర్స్. ఇంకోటి లోగాస్ విచ్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్. దీని రిఫ్లెక్షన్స్ వస్తుంది, దీంతో స్క్వేర్ వస్తుంది. ఈ స్క్వేర్ లో ఉన్న 4 కార్నర్స్ ద కార్డినల్ పాయింట్స్ అంటారు. ఈ 4 కార్నర్స్ లో వింగ్డ్ వీల్స్ తయారు చేస్తుంది. వింగ్డ్ వీల్స్ అంటే వింగ్స్ హ్యావ్ ఏ సెపరేట్ మీనింగ్ ఇన్ స్పిరిచువాలిటీ. వింగ్ అంటే ఇట్ ఇస్ కాల్డ్ కరేజ్, లవ్, హార్మోనీ, ప్రొటెక్షన్, ప్యూరిటీ. వీటిని మెయింటైన్ చేయడానికి ఇక్కడ వింగ్డ్ వీల్స్ ని పెడుతుంది. ఈ వింగ్డ్ వీల్స్ అంటే ఏం లేదు, దే ఆర్ ద ఏంజల్స్. దే ఆర్ ద ఇన్ఛార్జెస్ ఆఫ్ ద 4 డైరెక్షన్స్. ఆ 4 కార్నర్స్ కి దే ఆర్ ద 4 ఇన్ఛార్జెస్. ఇక్కడ 4 దిక్కులు మన అష్టదిక్పాలకులు అంటాం. ఓకే, అదే జూయిజం లో తీసుకుంటే 4 ఆర్కేంజల్స్ పెడతారు. మైకేల్, గేబ్రియల్, యురాయల్, రఫాయల్, వీళ్ళని పెడతారు. అదే క్రిస్టియానిటీలో తీసుకుంటే చెరబిమ్స్ అండ్ సెఫారిన్స్ ని పెడతారు. చెరబిమ్స్ ఆర్ ద హెల్పర్స్ ఆఫ్ గాడ్, సెఫారిన్స్ ఆర్ ద ప్రైజర్స్ ఆఫ్ గాడ్. మనం ఇక్కడ కూర్చొని ప్రైజ్ చేస్తున్నాం. వి ఫాల్ అండర్ సెఫారిన్స్. ఒకవేళ నువ్వు డెవలప్ అయితే యూ ఫాల్ అండర్ సెఫారిన్స్. అదే నువ్వు ఇవాల్వ్ అయిపోయి గాడ్ చెప్పిన పని నువ్వు చేస్తుంటే యూ బికమ్ ఎ చెరబిమ్. ఓకే, మనం ఇంకోలా తీసుకుంటే ఇక్కడ హిందూయిజం ప్రకారం తీసుకుంటే గంధర్వాస్, కిన్నరాస్, అసురాస్, నాగాస్ అని 4 వస్తాయి. ఈచ్ కార్నర్, ఈచ్ కార్డినల్ పాయింట్ లో ఒక్కొక్కరిని పెడతారు. పెట్టి దే ఆర్ అలాటెడ్ సర్టన్ వర్క్. ఆ ఏరియాలో వచ్చే క్రియేషన్ కి సంబంధించిన వర్క్స్ అన్ని చూడమంటారు. ఓకే, ఆ ఏరియాస్ లో ఎలాంటి వర్క్స్ వస్తాయి, వాటికి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి, ఎలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు నువ్వు ఏం చెయ్యాలి, ఆల్ దీస్ థింగ్స్ కమ్ ఇన్ టు ద గేమ్ అక్కడ. సో ఆ 4 కార్డినల్ పాయింట్స్ లో ఈ 4గురిని పెడతారు. నువ్వు యూ కెన్ టేక్ ఎనీబడి. అక్కడ నువ్వు జూయిజం తో తీసుకుని, జూయిజం ఆర్ కవాలాస్ లో తీసుకుని, ఆర్కేంజల్స్ ని పెట్టచ్చు, లేదా
క్రిస్టియానిటీ తీసుకుని చెరబిమ్స్ అండ్ సెఫారన్స్ ని పెట్టచ్చు. లేకపోతే మన హిందూయిజం ప్రకారం హిందూయిజం, బుద్ధిజం, టిబెటినిజం లో అయితే గంధర్వాస్, కిన్నరాస్, ఓకే, అసురాసు, నాగాసు. గంధర్వాస్ అంటే దే ఆర్ ద మెసెంజర్స్ బిట్వీన్ గాడ్స్ అండ్ హ్యూమన్స్, ఓకే. కిన్నరాస్ అంటే దే ఆర్ బర్డ్ అండ్ మ్యాన్, బర్డ్ అండ్ హ్యూమన్స్ మిక్స్డ్ టుగెదర్, వీళ్ళు ఉంటారు. ఓకే, అప్పర్ పార్ట్ అంతా మ్యాన్ ఉంటుంది, లోవర్ పార్ట్ అంతా బర్డ్ ఉంటుంది, స్వాన్, హంసది ఉంటుంది. ఓకే, ఏంటంటే దే డీల్ విత్ ద మెయింటెనెన్స్ ఆఫ్ హార్మోనీ. వీళ్ళు ఏంటంటే దే డోంట్ క్రియేట్, దే డీల్ విత్ ద మెయింటెనెన్స్ ఆఫ్ హార్మోనీ చూస్తారు వాళ్ళు. అసురాస్ అనేసరికి మనం రాక్షసాసం తీసుకుంటాం, బట్ అది రాక్షసాస్ తర్వాత అయ్యారు వాళ్ళు. ఈవిల్ రాక్షసాస్ అండ్ డెమన్స్ తర్వాత వచ్చారు. బట్ ఇనిషియల్లీ అసురాస్ ఏం చేస్తారు అంటే, ఇప్పుడు వరుణ, మిత్ర, వీళ్ళు కూడా అసురాసే. దే ఆర్ ఆల్సో అసురాస్, బట్ దే ఆర్ ద ఇన్ఛార్జెస్ ఆఫ్, దే ఆర్ ద ప్రొటెక్టర్స్ ఆఫ్ నాలెడ్జ్. యాక్చువల్లీ ఓల్డ్ ఏన్షియంట్ లో అసురాస్ ఆర్ ద ప్రొటెక్టర్స్ ఆఫ్ నాలెడ్జ్, ప్రొటెక్టర్స్ ఆఫ్ విజ్డమ్ ని ప్రొటెక్ట్ చేస్తారు. ఇప్పుడు వరుణ తీసుకున్నాం, వరుణ ఇస్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ద ఓషన్. ఓకే, ఓషన్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ వేర్ నాలెడ్జ్ కేమ్ ఫ్రమ్. దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, నాలెడ్జ్ ని ప్రొటెక్ట్ చేసేది ఓషన్. ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ అంటాం. ఇట్ ఈస్ ద ప్రొటెక్టర్ ఆఫ్ నాలెడ్జ్. అట్లా మిత్ర ఈస్ ద ప్రొటెక్టర్ ఆఫ్ ప్రామిస్, ఈస్ ద ప్రొటెక్టర్ ఆఫ్ ఫ్రెండ్షిప్. అంటే ఎవ్రీ ఏంజల్ హ్యాస్ ఎ ఫ్రెండ్లీ కనెక్షన్ విత్ ఎవ్రీ హ్యూమన్. యాక్చువల్ ఎవ్రీ ఏంజల్ హ్యాస్ ఎ ఫ్రెండ్లీ కనెక్షన్ విత్ ద హ్యూమన్. ఇది మిత్ర అనే డెమన్ చూస్తాడు. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏమైంది అంటే, ఈ లిపికాస్ లో దే హ్యాడ్ అఫైర్స్ విత్ హ్యూమన్స్. ఈ లిపికాస్ దే హ్యాడ్ అఫైర్స్ విత్ హ్యూమన్స్. సో వాళ్ళకేంటంటే డెమన్స్, అసురాస్ పుట్టారు. ఈ అసురాస్ ఎప్పుడైతే వన్స్ దే డైడ్, దే బికేమ్ ద ఈవిల్ స్పిరిట్స్. ఎందుకు అంటే ఈ లిపికాస్ హ్యాస్ కనెక్షన్ టు ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద యూనివర్స్. ప్రతి పార్ట్ ఆఫ్ ద యూనివర్స్ లోను ప్రతి దానికి నాలెడ్జ్ ఉంది వాళ్ళకి. దే ఆర్ హ్యూజ్ లిపికాస్. హ్యూమన్స్ ఆర్ వెరీ స్మాల్, దేర్ నాలెడ్జ్ ఈస్ లిమిటెడ్. ఓకే, ఎప్పుడైతే నీకు అంత నాలెడ్జ్ ఉంటుందో, అది నువ్వు ఎప్పుడైతే యూజ్ చేయలేకపోతావో, నీలో ఒక చాలా నెగిటివ్ ఎమోషన్స్ ట్రిగర్ అవుతాయి. అట్ విచ్ నాకు ఇంత తెలిసినా నేనేం చేయలేకపోతున్నాను, నాకు ఇన్ని ఎబిలిటీస్ ఉన్నా సరిగ్గా వాడలేకపోతున్నాను, లేకపోతే ఒక రకమైన దే బికమ్ ద డిమానిక్. ఇది ఆ డిమానిక్ నేచర్ వస్తుంది. అంటే హై ఎనర్జీ మ్యాటర్ లోకి ఎప్పుడైతే ఎక్కువ ఎనర్జీ వెళ్తుందో, యువర్ మొమెంటమ్ ఇంక్రీజెస్. యాక్చువల్ చెడతనం కాదు అది, మొమెంటం పెరిగేసరికి నీ యాక్టివిటీస్ అన్ని చాలా రఫ్ గా కనిపిస్తాయి. ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, మ్యాటర్ లోకి వెళ్తుంది. మ్యాటర్ లోకి ఎప్పుడైతే ఎక్కువ ఎనర్జీ వెళ్తుందో మొమెంటం ఇంక్రీజ్ అవుతుంది. సో ద మొమెంటమ్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. మాస్ వెలాసిటీ కలిసేసరికి నీకు స్పీడ్ ఎక్కువ అవుతుంది. సో ఒక మామూలు మనిషి చేసిన దానికంటే 100 times స్పీడ్ లో చేయగలడు వాడు. సో అదేంటంటే కొంచెం వాడికంటే తక్కువ లెవెల్లో ఉన్నాడు కదా, కొంచెం రాక్షసంగా కనిపిస్తుంది. బట్ యాక్చువల్లీ వాడి భావం కూడా యూనివర్స్ ప్రొటెక్ట్ చేయడమే. బికాస్ లిపికాస్ భావం ఏముంటుందో వాడి భావం కూడా అదే ఉంటుంది. లిపికాస్ పొటెన్సీ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఇచ్చిన డిమానిక్ ఇది కూడా అదే ఉంటుంది. బట్ డ్యూ టు సర్టన్ రీజన్స్ వాడు చేసిన డిమాలిషన్స్ వల్ల నెగిటివ్ థాట్స్ క్రియేట్ అవుతాయి. ఎప్పుడైతే నేను ఎవరిని కోపంతో పాటు మామూలుగా కొట్టేసి డ్యూ టు ఒక యాక్టివిటీ, మీరు చేయలేని యాక్టివిటీ నేను కొంచెం గట్టిగా చేశాను అనుకోండి, ఇట్ క్రియేట్స్ ఏ డిస్కంఫర్ట్ ఇన్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఓకే, ఎప్పుడు ఏడుస్తున్న దగ్గర ఎక్కువ నవ్వాను అనుకోండి, వాడి కోపం తెప్పిస్తుంది. నవ్వుతున్న వాడి దగ్గర నవ్వితే బాగానే ఉంటుంది. ఎప్పుడు ఏడ్చేవాడి దగ్గర నేను నవ్వాను, బాగా నవ్వాను, వాడికి కోపం వచ్చేస్తుంది, ఒక రకమైన ఇరిటేషన్ వచ్చేస్తుంది. కెనాట్ టేక్ దట్ పాజిటివ్ ఫోర్స్. అట్లానే ఈ డిమన్స్ లో ఉన్న ఎబిలిటీస్ కొంతమందికి చాలా ఒక రకమైన డిస్కంఫర్ట్ క్రియేట్ చేసాయి. ఆ డిస్కంఫర్ట్ లోంచి ఆ స్పిరిట్ ఎంటర్డ్ స్టేట్ ఆఫ్ ఆ నెగిటివ్ ఫ్రేమ్ వర్క్. అక్కడి నుంచి నీకు ఈవిల్ స్పిరిట్స్ మొదలయ్యాయి. ఇట్లా ఉండేది ఏంటి, దాన్ని తగ్గించాలి, ఆ హ్యాపీనెస్ తగ్గించాలి, అంత హ్యాపీగా ఉండకూడదు, ఎప్పుడు నవ్వితే పిచ్చోడు ఉంటారు, ఇలాంటి పిచ్చి ఆలోచనలన్నీ మొదలయ్యి వాడు హ్యాపీనెస్ వైపు వెళ్లకుండా ఆ బాధలోకి వెళ్ళి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం మొదలెట్టాడు. దిస్ ఈస్ హౌ ద ఈవిల్ స్పిరిట్స్ కేమ్ ఇన్ టు ద ఎగ్జిస్టెన్స్. నువ్వే క్రియేట్ చేసుకున్నావు, సో యూ కెన్ డిస్ట్రాయ్ దమ్ వెరీ ఈజీలీ అంటారు. సో ఆ పోహటిక్ ఫోర్స్ ని పెంచుకుని నీ ఆ మెటీరియల్ డిసొల్యూషన్ ని కంట్రోల్ చేయగలిగితే, ఆ మ్యాటర్ ని కంట్రోల్ చేయడం, ఆ నెబ్యులాలో ఉన్న మ్యాటర్ ని కంట్రోల్ చేయడం వస్తే ఆటోమేటికల్లీ ఆల్ ద నెగిటివ్ ఫోర్సెస్ కూడా పాజిటివ్ గానే కనిపించడం మొదలెడతాయి. ఓకే, హోస్ట్ అండ్ దేర్ ఆర్మీస్ అనేసరికి ఈ హోస్ట్ కింద పని చేసేవాళ్ళు. ఇందాక బిల్డర్స్ చూస్తున్నాం. దేర్ ఆర్ 3 types ఆఫ్ బిల్డర్స్. ఓకే, ప్లానెటరీ స్పిరిట్స్ అండ్ లిపికాస్ అంటాం. ఈ 3 types ఆఫ్ బిల్డర్స్ ఏంటంటే, ఒక టైప్ ఆఫ్ బిల్డర్స్ దే ఆర్ టోటలీ మైండ్ బాండ్, కేవలం ప్లానింగ్ చేస్తారు. ఈ యూనివర్స్ ఎట్లా కన్స్ట్రక్ట్ అవ్వాలి, ఆల్ దీస్ వీటి గురించి ఆలోచిస్తారు. మనం దగ్గర ధ్యాన చౌహాన్సం తీసుకుంటాం. ఇంకో సెట్ ఆఫ్ బింగ్స్ దే ఆర్ ఆర్కిటెక్ట్స్. వీళ్ళ కింద మ్యాసన్స్, బిల్డర్స్, సెమీ బిల్డర్స్ వీళ్ళందరూ వస్తారు. మెంటల్ బీయింగ్స్ కింద గాడ్స్, డెమి గాడ్స్ వీళ్ళు వస్తారు. మెంటల్ బీయింగ్స్ కింద ఇందా చెప్పాను మైండ్ బాండ్ బిల్డర్స్ అంటారు. మైండ్ బాండ్ బిల్డర్స్ కింద నీకు గాడ్స్, డెమి గాడ్స్ అంటే హాఫ్ గాడ్ హాఫ్ మ్యాన్, డెమి గాడ్స్ అంటే ఇలాంటి వాళ్ళు వస్తారు. ఆర్కిటెక్ట్స్ కింద నీకు ఈ మ్యాసన్స్, బిల్డర్స్, సెమీ బిల్డర్స్, ఇంటెలిజెంట్ అండ్ లెస్ ఇంటెలిజెంట్ బీయింగ్స్ వీళ్ళు వస్తారు.
మూడోది ప్రోజనేటర్స్ ఆఫ్ మ్యాన్ కైండ్. ప్రోజనేటర్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ అంటే మనుధర్మాన్ని ఆచరణలో పెట్టడం చూడేవాడు. ఈ మనిషిని తయారు చేయడానికి కావాల్సిన ప్లాన్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ డిజైనింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, ఈ రూట్ ట్రేస్ ని ఎట్లా మార్చాలి, ఆ చేంజెస్ ని ఎట్లా తీసుకురావాలి, ఆ చేంజెస్ ని ఎట్లా మ్యాటర్ లోకి ఇంటిగ్రేట్ చేయాలి, ఇవన్నీ చూసేవాళ్ళు. ఈ సనక సనందరూ వీళ్ళందరూ ఇందులోకి వస్తారు. దీస్ ఆర్ కాల్డ్ ద 3 types ఆఫ్ బిల్డర్స్. నెక్స్ట్ వచ్చేసి ఇందాక యూనివర్సల్ స్పిరిట్స్ అన్నాం. యూనివర్సల్ స్పిరిట్స్ ఏంటంటే నీ కాన్స్టలేషన్స్, స్టార్స్ లో ఉన్న ఎనర్జీస్, ప్లానెట్స్ లో ఉన్న ఎనర్జీస్ అవసరాన్ని బట్టి నీ దగ్గరికి చేరుస్తారు. నీలో ఉన్న ఎనర్జీస్ ని వాటి దగ్గర తీసుకెళ్తుంటారు, డిపెండింగ్ ఆన్ విచ్ కాన్స్టలేషన్ యు ఆర్ బార్న్. ఓకే, అంతేకాకుండా ఆ సన్ పొజిషన్, సోలాస్టస్, ఈక్వినాక్స్ అంటాం. ఓకే, ఎర్త్ సన్ కి దగ్గరికి ఉంటే సోలాస్టస్, దూరంగా ఉంటే ఈక్వినాక్స్. దీన్ని బేస్ చేసుకుని ఉంటుంది. సో మామూలుగా కార్తీక మాసంలో సూర్యుడు ఎర్త్కి దూరంగా ఉంటాడు. మామూలు కార్తీక మాసంలో కొంతమంది ఉపవాసం ఉంటుంటారు జనరల్. అక్కడ ఏంటంటే మండలం రోజులు తీసుకుంటాం. మండలం రోజులు అంటే అందులో నీకు 2 పౌర్ణములు, ఒక అమావాస్య కానీ 2 అమావాస్యలో పౌర్ణమి కానీ వస్తుంది. సో ఆ టైంలో కొంతమంది ఉపవాసం ఉంటారు. అక్కడ ఉపవాసం ఉండడం దేవుడి కోసం కాదు యాక్చువల్లీ. ఈ మండలం రోజులు ఎందుకు తీసుకున్నారు? 40 days. వై 40 days ఇస్ టేకెన్ ఎగ్జాక్ట్లీ. మండలం రోజులు 3 వస్తాయి. 40 ఎందుకు తీసుకున్నారంటే ఈ ఎర్త్ ఫ్రీక్వెన్సీ సమ్వాట్ మ్యాచెస్ ద మార్స్ ఫ్రీక్వెన్సీ. మార్స్ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతుంది కుజుడు ఫ్రీక్వెన్సీ. అండ్ అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆస్ట్రాలజీ, కుజుడు ఒక ఇంట్లోంచి ఇంకో గడిలోకి వెళ్ళడానికి సరిగ్గా 40 days పడుతుంది. దాంతో 40 days ని మండలం కింద పెట్టి తీసుకున్నారు వాళ్ళు. దట్ ఈస్ వన్ వ్యూ పాయింట్. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఒక అమావాస్య రోజు కానీ, ఒక పౌర్ణమి రోజు కానీ నువ్వు ఏం తినకపోయినా నీ బాడీలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఆ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతున్నప్పుడు నువ్వు ఉపవాసం ఉంటే నీ యూనివర్సల్ ఎనర్జీస్ నీలోకి ఎంటర్ అవుతాయి. ఆ యూనివర్సల్ ఎనర్జీస్ నీలోకి ఎంటర్ అవ్వడం కోసం వాళ్ళు ఉపవాసం ఉంటారు తప్ప, ఉపవాసం ఉంటే శివుడికి ఏదో హ్యాపీనెస్ వస్తుందని కానీ, నీకేదో మంచి జరుగుతుంది కాదు. మామూలుగా ఉపవాసం ఉండి బాడీని క్లీన్ చేసుకోవడం వేరు. కార్తీక మాసంలో ఉపవాసం ఉండడానికి కారణం ఈక్వినాక్స్ దగ్గర ఉన్నాం, సన్ దూరంగా ఉంది. సో నీ ప్లానెటరీ స్పిరిట్స్ నీ బాడీలోకి ఎనర్జీని పంపిస్తాయి ఆ రోజున. నీకు ఆ 3 రోజులు ఏ అమావాస్య కానీ, ఏ పౌర్ణమిలో కానీ నీకు ఎనర్జీ పెరుగుతుందో ఆ ఒక్క రోజు నువ్వు ఉపవాసం ఉంటే సరిపోతుంది. నువ్వు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఇది 2-3 సార్లు చేయాలి, ఒక్క రోజులో అర్థం కాదు. ఫస్ట్ నుంచి చేస్తుంటే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ సడన్ గా చేయాలి అంటే నువ్వు అబ్జర్వ్ చేయాలి. 3 అమావాస్యల్లో, 2 అమావాస్యలో, ఒక పౌర్ణమిలో ఎక్కడ నీకు తేడా వస్తుంది, ఎక్కడ నీకు ఏం చేయకపోయినా పాజిటివ్ థాట్స్ వస్తున్నాయి, ఎక్కడ ఏం చేయకపోయినా నీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఇది నువ్వు ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తావో ఆటోమేటికల్లీ నీ స్పిరిచువల్ ప్లానెటరీ స్పిరిట్స్ నీ బాడీలోకి ఎనర్జీని పంపిస్తాయి. ఈ స్పిరిచువల్ ఎనర్జీ ఫోర్వర్డ్ ఫోర్స్ ని పంపిస్తాయి. ఆ టైంలో ఏంటంటే నీ బాడీలో చాలా హీలింగ్ ప్రాసెస్, బాడీ కొన్ని ఎబిలిటీస్ వస్తాయి. బట్ మనం అంత అబ్జర్వేషన్ చేయం. బట్ ఇప్పుడు నువ్వు ఇది అబ్జర్వ్ చేయాలంటే కనీసం 4-5 ఏళ్ళు చేయాలి. బట్ ఫస్ట్ నుంచి చేస్తుంటే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇది యాక్చువల్ ఇందుకు కోసం చేస్తారు. కార్తీక మాసంలో నీకు ఉపవాసం ఉండడం ఏంటంటే ఈ ఫోర్టిక్ ఫోర్స్ ని బాడీలోకి ఎంటర్ చేయడానికి చేస్తారు. ఓకే, ఈ 4 ఏంజల్స్ కి, ఈ 4 కార్నర్స్ ఉన్న 4 ఏంజల్స్ కి వాళ్ళ ఆర్మీస్, హోస్ట్, దే ఆర్ ఆల్వేస్ అట్ కమాండ్ విత్ యూ. ఈ ఆర్మీస్ ఏం చేస్తాయంటే జూయిష్ ప్రకారం తీసుకున్నప్పుడు, ఓకే, గంధర్వాస్, అసురాస్, జూయిష్ ప్రకారం నీకు ఆర్కేంజల్ గేబ్రియల్ అన్నప్పుడు ఈగిల్ ఫేస్ వస్తుంది. అక్కడ ఈగిల్ ఫేస్ వచ్చిందంటే సూక్ష్మ దృష్టి పెంచుతుంది. ఓకే, ఆర్కేంజల్ మైకేల్ వచ్చినప్పుడు లయన్ ఫేస్, కరేజ్ పెంచుతుంది. నీలో అన్వాంటెడ్ నిధాస్ అంటే నీలో ఉన్న ఇంప్లాంట్స్ కానీ బంధాస్ కానీ చంపడానికి ఆర్కేంజల్ మైకేల్ లయన్ ఫేస్ అంటారు. నెక్స్ట్ ఆర్కేంజల్ యూరియల్ అంటే నీకు ఆక్స్, స్ట్రెంగ్త్ ని పెంచుతుంది. నెక్స్ట్ ఆర్కేంజల్ రఫాయల్ ఇండికేట్స్ డ్రాగన్, ఆర్ మన హిందూయిజంలో నాగాస్ అంటాం. మన హిందూయిజంలో వి కాల్ ఇట్ నాగాస్, గంధర్వాస్, అసురాస్, కిన్నరాస్, నాగాస్. ఆ సర్పెంట్ ఏంటంటే టైం ని ఎలా కంట్రోల్ చేయాలో చెప్తుంది. నా బ్యాడ్ టైం గుడ్ టైం ఇంకా గుడ్ టైం ఎట్లా చేయాలి, బ్యాడ్ టైం ని గుడ్ టైం కింద ఎట్లా మార్చుకోవాలి. Dragon is an indication of prosperity according to Tibetanism. Dragon indicates prosperity. So prosperity ఎట్లా అంటే నువ్వు టైం అడ్జస్ట్ చేసి ద రైట్ థాట్స్ ని స్పేస్ లోకి మూవ్ చేయగలిగితే నీకు ఆటోమేటిక్ గా ప్రాస్పరిటీ అనేది వస్తుంది. సో ఇక్కడ నాగాస్ ఏంటంటే మనం మేరు పర్వతం చుట్టుకుని ఉంటుంది. అక్కడ అందరూ దేవతలు ఉంటారు. వీళ్ళందరినీ కలుపుతుంది, దేవతలందరినీ ఈ నాగాస్ కలుపుతాయి. సో ఈ సర్పెంట్, ఈ నాగాస్ లో నీకు పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి. మంచి సర్పెంట్స్ ఉన్నాయి. మంచి సర్పెంట్స్ ని ఆదిశేషు పెట్టుకుంటాం, చెడు సర్పెంట్స్ ని తక్షక, వేరే సైడ్స్ పెడతాం. నెగిటివ్ సర్పెంట్స్ ఇవన్నీ పాతాళంలోకి వెళ్తాయి, తలాస్లోకి వెళ్తాయి. వచ్చి నేను మెంటల్ గా డిస్టర్బ్ చేయడం కానీ, నీ ఫిజికల్ యాక్టివిటీని పాడి చేయడం కానీ, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డన్ బై దీస్ నాగాస్. సో ఈ 4 కార్నర్స్ లో ఆర్కేంజల్స్ ని పెట్టుకోవచ్చు, ఏంజల్స్ అండ్ చెరబిన్స్ ని పెట్టుకోవచ్చు,
ఓకే, లేదా గంధర్వాస్, అసురాస్, కిన్నరాస్, నాగాస్ ని పెట్టుకోవచ్చు. దే ఆర్ ద ఇన్ఛార్జెస్. ఓకే, ఈ నెక్స్ట్ ఇక్కడి నుంచి ది నెక్స్ట్ స్టాంజాకి వచ్చేసరికి, సిక్స్త్ పార్ట్ వచ్చేసరికి, ద లిపికాస్ circumscribe the triangle, the first one, cube, the second one, and pentacle within the egg. It is the ring called pass knot for those who descend and ascend, who during the kalpa are progressing towards the great day be with us. Thus were formed the arupa and the rupa. From one light, 7 lights, and from each of the seven times 7 lights, the wheels watch the ring. Okay, the Lifica circumscribe the triangle. Circumscribe అంటే ఒక సర్కిల్ గీస్తే అందులో ట్రయాంగిల్ గీస్తే ద ట్రయాంగిల్ ఇస్ సర్కమ్స్క్రైబ్డ్ అంటాం. ఒక సర్కిల్ లో స్క్వేర్ గీస్తే సర్కమ్స్క్రైబ్డ్ స్క్వేర్ అంటాం. ఒక సర్కిల్ లో ఏది గీస్తే ఇట్ ఇస్ కాల్డ్ సర్కమ్స్క్రైబ్డ్. నౌ ఈ సర్కిల్ ఇండికేట్స్ ద బౌండరీ. ఆ బౌండరీ దాటి ఇంకా నువ్వు వెళ్ళలేవు. ఆ బౌండరీ బయట చాలా విజ్డమ్ ఉంటుంది, కానీ ఆ బౌండరీ దాటి నువ్వు ఇంకా బయటికి వెళ్ళలేవు. సో ద సర్కమ్స్క్రైబ్ indicates the boundaries, the limitations and describe చేస్తుంది. Actually universe has no limit, the creation has no limitations. ఇక్కడే మనకి 2 ఒకట్లు అన్నాం కదా ఇందాక, ఆ 2 ఒకట్లు ఇక్కడ వస్తాయి. The first one is ఆది, over which no speculations are possible. ఆది లెవెల్లో అక్కడ డివిజన్స్ ఉండవు, ఏం ఉండవు. నో స్పెక్యులేషన్ ఇస్ పాసిబుల్. ఇట్ ఈస్ ఇమ్యూటబుల్, ఇట్ ఈస్ కాజ్లెస్ కాజ్. అది ఒకటే. ఓకే, తర్వాత వచ్చేది అనుపాదక, ఆత్మిక బుద్ధి. దే ఆర్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ ఆది. ఇక్కడ డివిజన్స్ జరుగుతాయి. ఓకే, స్పెక్యులేషన్స్ చాలా పాసిబుల్, నువ్వు ప్రిడిక్ట్ చేయగలవు. ప్రొఫెసీస్ ఉంటాయి, డిక్రీస్ ఉంటాయి. డిక్రీస్ అంటే ఏం జరుగుతుందో చెప్పడం, ప్రొఫెసీస్ ఉంటే ఏం చేయాలో చెప్పడం. ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్. లీగసీస్ ఉంటాయి, ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి ఏం చేయాలి, ఎబిలిటీస్ ట్రాన్స్ఫర్ చేయడం, పొటెన్సీస్ ని పొటెన్షియల్ కింద మార్చడం, పొటెన్షియల్ నుంచి మళ్ళీ పొటెన్సీస్ క్రియేట్ చేయడం. ఆల్ దీస్ థింగ్స్ ఎగ్జిస్ట్. ఇది కూడా మొత్తం కలిపి ఒకటే, ఒకే ఫోర్స్, ఫోర్హార్డ్ ఫోర్స్ తో మొదలు. ఫస్ట్ లాగోస్ నుంచి వచ్చిన ఫస్ట్ ఫోర్హార్డ్ ఫోర్స్ తోటి ఈ కింద అన్ని 7 ప్లేన్స్ క్రియేట్ అవుతాయి. ఇది ఒకటే, అది ఒకటే. సో ద సెకండ్ వన్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఫస్ట్ వన్. ఆది యొక్క రిఫ్లెక్షన్. ఆది ఒకటే, బట్ ఆది ఈజ్ అబ్సల్యూట్. నువ్వు ఆదిలోకి చూసినా కూడా డార్క్నెస్ తప్ప ఏం కనిపిస్తుంది. ఒకవేళ నువ్వు చూడగలిగితే ఆది మీద స్పెక్యులేషన్ పాసిబుల్ కాదు. యూ కెనాట్ సే ఎనీథింగ్ అబౌట్ ఆది. బట్ క్రియేషన్ జరిగినప్పుడు ఆదిలోంచి లోగాస్ బయటికి వచ్చింది కాబట్టి లోగాస్ నోస్ సంథింగ్ అబౌట్ ఆది అనే దీనిలో ఉంటే ఈ లోగాస్ చేసిన క్రియేషన్ అంతా ఆదిలో ఉండే రిఫ్లెక్షన్స్ అనే తీసుకుంటాం. సో ఎవ్రీథింగ్ స్టార్టెడ్ ఫ్రమ్ ద లోగాస్, అండ్ లోగాస్ బీయింగ్ ద సింగిల్ and everything else being the reflections of this logos. దాన్ని కూడా ఒకటే అంటాం, కానీ ఈ డివిజన్స్ వచ్చేసరికి, ఓకే, ఈ డివిజన్స్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఆ 1 2 అవుతుంది, 2 4 అవుతుంది, 4 8 7 9 డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉంటుంది. సో మనం ఏంటంటే సెప్టినరీ వ్యూ పాయింట్స్ నుంచి చూస్తున్నాం. ఈ సీక్రెట్ డాక్టర్ మొత్తం సెప్టినరీ వ్యూ పాయింట్స్ చూపిస్తుంది. అక్కడ టెట్రా వ్యూ పాయింట్స్ ఉన్నాయి, ట్రై వ్యూ పాయింట్స్ ఉన్నాయి, నోవినరీ వ్యూ పాయింట్స్ ఉన్నాయి, డోడెకినరీ వ్యూ పాయింట్స్ ఉన్నాయి, 21 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఓకే, వీటన్నిటికి సంబంధించి కూడా మనకి స్టాంజాస్ ఉన్నాయి. బట్ మనకి ఇచ్చిన స్టాంజాస్ లో కాస్మోజెన్సిస్ 7 స్టాంజాస్ సెప్టినరీ రాస్ కి రిస్ట్రిక్ట్ చేశారు. బట్ దేర్ ఆర్ మోర్ స్టాంజాస్ విచ్ ఆర్ నాట్ రివీల్డ్ యెట్. ఇది అర్థమైతే మిగతా అర్థం అవుతాయి, అవే ఆటోమేటిక్ గా రివీల్ అవుతాయని మాస్టర్స్ లెటర్స్ టు సెనెట్ లో చెప్తాడు. ముందు నీకు అర్థం, వాట్ వీఆర్ షోయింగ్ యూ ఇస్ అ వెరీ స్మాల్ పార్ట్ ఆఫ్ ద క్రియేషన్. బట్ ఒకసారి నీకు ఇది అర్థమైతే మిగతా స్టాంజాస్ కూడా రివీల్ అవుతాయి. థియోజెనసిస్ అని, అగాపోజెనసిస్ అని, ఆంథ్రోపోజెనసిస్ అని మిగతా స్టాంజాస్ కూడా రివీల్ అవుతాయి. అండ్ ఈచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పెషాలిటీ. సో మనం ఏంటంటే సెప్టినరీస్ నుంచే చూస్తున్నాం. వాట్ ఎవర్ వీఆర్ లెర్నింగ్ ఈస్ ఫ్రమ్ ద సెప్టినరీస్. ఈ సెప్టినరీస్ ఎట్లా వస్తాయి అంటే చెప్పాను కదా, ఫస్ట్ 3 స్ట్రైట్స్, ఫస్ట్ 3 స్ట్రైట్స్. ఫస్ట్ ఇస్ లోగాస్ ఆర్ వర్బం నుంచి వాయిస్ నుంచి స్పిరిట్. ఆ స్పిరిట్ వచ్చేసరికి ఇట్స్ కాల్డ్ అనుపాదక. ఈ 3 స్ట్రైట్స్ నుంచి 3 స్ట్రైట్స్, వీటిని 3 రేసెస్ అంటాం. ఈ 3 రేసెస్ లో 4 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఓకే, ఈ 3 రేసెస్ తోటి ఏంటి, వర్బమ్ ఆర్ లోగాస్, వాయిస్ ఆర్ ఎనర్జీ, స్పిరిట్ ఆర్ లైఫ్. ఈ మూడింటి కాంబినేషన్ నీకు 7 కాంబినేషన్స్ పాసిబుల్ అవుతాయి. ఈ 3 ఒరిజినల్స్. ఓకే, ఈ కాంబినేషన్స్ లో రేస్ వస్తాయి. 4 కాంబినేషన్స్ ఆర్ పాసిబుల్. ఓకే, మొత్తం మీకు 7 వస్తాయి బయటికి. అందులో 7 లో ఏంటంటే 3 రేస్, 4 ఆస్పెక్ట్స్ అంటారు. ఆ 4 ఆస్పెక్ట్స్ లో ఏంటంటే ఎవ్రీ రే హ్యాస్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ఆల్ ద అదర్ రేస్ ఆర్ ఆల్ ద అదర్ ఆస్పెక్ట్స్. ఎవ్రీ రే హ్యాస్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఆల్ అదర్ ఆస్పెక్ట్స్. సో ఒక రే ఏం చేయగలదు, మిగతా రేస్ చేయగలిగినవన్నీ చేయగలదు. బట్ ఎవ్రీ రే హ్యాస్ ఇట్స్ ఓన్ స్పెషాలిటీ. లోగాస్ అది క్రియేటివ్ స్పెషాలిటీ దాన్ని. ఓకే, వాయిస్ ఎనర్జీ స్పెషాలిటీ. సో ఇది యాస్ట్రల్ లెవెల్ బాగా కంట్రోల్ చేయగలదు. సో ఇట్ బికమ్స్ హైయర్ ఆక్టేవ్ ఆఫ్ బుద్ధిక్. అలానే స్పిరిట్, ఈ
వాయిస్ వాట్ హ్యాపెన్స్ ఇది ఫాటిక్ ఫోర్స్ కింద మారి నీకు అనుపాదకాన్ని క్రియేట్ చేసినప్పుడు అనుపాదక ఇస్ ఫుల్ ఆఫ్ స్పిరిట్, యూనివర్సల్ స్పిరిట్ అంటాం అనుపాదకాన్ని. ఇదేంటంటే లైఫ్ గివింగ్, ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ విచ్ హెల్ప్స్ యూ టు గెయిన్ లైఫ్, ఇంప్రూవ్ లైఫ్, ఇవాల్వ్ లైఫ్. సో ఈ 3 కాంబినేషన్స్ మొత్తం 7 కాంబినేషన్స్ పాసిబుల్ అవుతాయి నీకు ఇందులో వచ్చి. సో దట్ ఈస్ వాట్ వి సా ఇన్ ద ఫస్ట్. ఇక్కడ ఫస్ట్ ట్రయాంగిల్, ద లిపికా సర్కమ్స్టెన్స్, ద ట్రయాంగిల్, ద ఫస్ట్ వన్ ఇందాక చూస్తుంది వాయిస్, వర్డ్, స్పిరిట్, దట్ ఈస్ ద ఫస్ట్ ట్రయాంగిల్. ద క్యూబ్, ద సెకండ్ వన్. క్యూబ్ ఏంటంటే క్యూబ్ హ్యాస్ 4 ఫేసెస్. ఆ 4 ఈ 3 కలిపితే నీకు 7 అవుతాయి. ఈ 4 ఫేసెస్, క్యూబ్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ హ్యూమన్ మైండ్. ఇది నీకు మ్యాసండీలో కూడా చెప్తారు, అక్కడ యాష్లర్ అంటారు మ్యాసండీలో. బట్ క్యూబ్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్, క్యూబ్ ఈస్ నథింగ్ బట్ ద 3-dimensional ఫార్మ్ ఆఫ్ ఎ స్క్వేర్. స్క్వేర్ ని 3 dimensional లోకి ఇస్తే నీకు క్యూబ్ వస్తుంది. క్యూబ్ లో ఏంటంటే ఇందులో రఫ్ క్యూబ్ ఉంటుంది, స్మూత్ క్యూబ్ ఉంటుంది. రఫ్ క్యూబ్ లో ఏంటంటే ఖేయాస్ చాలా ఉంటుంది, లాట్ ఆఫ్ ఖేయాస్, మైండ్ క్లియర్ కాదు అక్కడ. స్మూత్ క్యూబ్ వచ్చేసరికి మైండ్ అంతా క్లియర్ అయ్యి ఎన్లైటెండ్ మైండ్ అవుతుంది. అండ్ ద పెంటకల్స్ విత్ ఇన్ దట్, పెంటకల్ అంటే 5-pointed స్టార్. ఈ 5-pointed స్టార్ 5-pointed స్టార్ అంటారు, లేకపోతే దాన్ని 5 ధ్యాన చౌహాన్స్ అని కూడా అంటారు. ఎందుకు అంటే మొత్తం 7 ధ్యాన చౌహాన్స్ ఉన్నా కూడా ఇది 5th రూట్ రేస్ నడుస్తుంది కాబట్టి 5 ధ్యాన చౌహాన్స్ కిందకు వచ్చారు. మిగతా ఇద్దరు ఇంకా రాలేదు, దే ఆర్ యట్ టు కమ్. సో ఈ పెంటకల్ ని 5 ధ్యాన చౌహాన్స్ కింద చూసినప్పుడు ద సబ్జెక్ట్ గోస్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్. ఈ 5 ఎలిమెంట్స్ కింద చూసినప్పుడు ద సబ్జెక్ట్ గోస్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్. నువ్వు ఏ బిల్డర్ ని వాడుతున్నావు, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మైండ్ బిల్డర్స్ ని వాడితే 5 ధ్యాన చౌహాన్స్ కింద చూస్తాం. ఇందాక 3 types ఆఫ్ బిల్డర్స్ చూస్తాం, మైండ్ బిల్డర్, ఆర్కిటెక్ట్ అండ్ హ్యూమన్ ప్రోజనేటర్స్. 3 type ఆఫ్ బిల్డర్స్ చూసాం. అందులో హ్యూమన్ ప్రోజనేటర్స్ కింద చూస్తే ఎలిమెంట్స్ కింద తీసుకుంటాం. ఓకే, ఆర్కిటెక్ట్స్ కింద తీసుకుంటే యూనివర్సల్ కన్స్ట్రక్టర్స్ కింద చూస్తాం. యూనివర్స్ ని బిల్డ్ చేసేవాళ్ళు, ప్లానెట్స్ ని బిల్డ్ చేసేవాళ్ళు, వాటి గ్లోబ్స్ ని బిల్డ్ చేసేవాళ్ళు, వాటి కింద చూస్తాం. అదే మైండ్ ఆరిజినేటింగ్ కింద తీసుకుంటే వాళ్ళని ధ్యాన చౌహాన్స్ కింద చూస్తాం. ఒక్కొక్క సైట్ ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ నీకు రివీల్ అవుతుంది, ఒక రకమైన సీక్రెట్ రివీల్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ ద రింగ్ కాల్డ్ పాస్ నాట్. ఆ చుట్టూరు సర్కమ్స్క్రైబ్ సర్కిల్, ఇట్ ఈస్ కాల్డ్ ద పాస్ నాట్ రింగ్. ఇది యూనివర్స్ లో మనకి సిరియస్ స్టార్ కింద చెప్తారు, ఆస్ట్రాలజీలో సిరియస్ స్టార్ కింద చెప్తారు. ఇక్కడికి ఏంటంటే మాస్టర్స్ కూడా వెళ్ళడానికి పర్మిషన్ లేదు. ఈవెన్ మాస్టర్స్ డోంట్ హ్యావ్ ద పర్మిషన్, ఓన్లీ లిపికాస్ హ్యావ్ ద పర్మిషన్ టు ఎంటర్ ద పాస్ నాట్ రింగ్. ఇంకా ఎవరికి పర్మిషన్ లేదు. ఈ పాస్ నాట్ రింగ్ ఏంటంటే, ఈ పాస్ నాట్ రింగ్ ఇట్ సెపరేట్స్ ద మ్యాటర్ అండ్ ద స్పిరిట్. సబ్జెక్టివ్ ని ఆబ్జెక్టివ్ ని సెపరేట్ చేస్తుంది. టైం ని స్పేస్ ని సెపరేట్ చేస్తుంది. యూనివర్సల్ టైం, ఫిజికల్ టైం కాదు, యూనివర్సల్ టైం ని యూనివర్సల్ స్పేస్ ని సెపరేట్ చేస్తుంది. ఓకే, ఇంకా నువ్వు మనిషి లెవెల్లో ఆలోచించడానికి వస్తే దీన్ని, ఇఫ్ యూ స్టార్ట్ థింకింగ్ అట్ ద హ్యూమన్ లెవెల్, నీ పర్సనాలిటీ ఈగో సెపరేట్ చేస్తుంది. ఈగోయిక్ పర్సనాలిటీని, యూనివర్సల్ ఈగోని సెపరేట్ చేస్తుంది. సో నీ ఇండివిజువల్ ఈగో ఉన్నంతసేపు నీకు నేనేదో చేశాను, నాకేదో కనిపించింది, నాకేదో వచ్చింది, నాకేదో రాలేదు, నా వల్ల కాదు, నా వల్లే అవుతుంది, నేను మాత్రం చేయగలను, మన వల్ల కాదు, మనం చేయలేము. నీ ఇండివిజువల్ ఈగో యాక్టివ్ గా ఉన్నంతసేపు ఈ పాస్ నాట్ రింగ్ నిన్ను హయ్యర్ స్పిరిచువల్ ఫోర్సెస్ టచ్ కానియదు. నీ ఇండివిజువల్ ఈగో డిజాల్వ్ అయినప్పుడే ఇట్ విల్ పాస్ ఇంటూ ద హయ్యర్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్. నీ మెంటల్ స్టేట్, అసలు కార్డల్ స్టేట్ దాటినది, మెంటల్ స్టేట్ దాటినది. పాస్ నాట్ రింగ్ ఏంటంటే నీ మెంటల్ స్టేట్ దగ్గర ఫార్వర్డ్ ఫోర్స్ ఆగిపోయింది. ఓకే, నీ మొనాడ్ యాక్టివేట్ అయిన తర్వాత ఈ ఫార్వర్డ్ ఫోర్స్ ని అకార్డింగ్ టు ద సిచ్యుయేషన్ యాస్ట్రల్ లోకి, మెంటల్ లోకి దింపుతాం. బట్ ఈ ఇండివిజువల్ గా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, అసలు ముందు ఫార్వర్డ్ ఫోర్స్ ని కదిలించలేవు. ఒకవేళ కదిలించినా కాసేపు నిలబడి వెళ్ళిపోతూ ఉంటుంది. హయ్యర్ లెవెల్స్ కి వెళ్ళాలి అంటే ఇట్ విల్ నాట్ లెట్ యూ గో. ఎందుకంటే ఆ బౌండరీని నాపేస్తుంది. దట్ బౌండరీ, ద సర్కమ్స్క్రైబింగ్ బౌండరీ, నిన్ను హయ్యర్ లెవెల్స్ కి, బుద్ధిక్ లెవెల్ కి, ఆత్మిక్ లెవెల్ కి వెళ్లకుండా అది ఆపేస్తుంది. సో ఎప్పుడైతే నీ ఇండివిజువల్ గా డిజాల్వ్ అవుతుందో ఆటోమేటిక్ గా ఈ పాస్ నాట్ రింగ్ కూడా డిజాల్వ్ అవుతుంది. డిజాల్వ్ అయ్యి నువ్వు హయ్యర్ స్టేట్స్ కి వెళ్ళొచ్చు. సో దోస్ హూ డిసెండెంట్స్ అండ్ డెసెండెంట్స్, ఇక్కడ ఏంజల్స్ ఉంటారు, మనుషులు ఉంటారు. ఓకే, ఒక ఏంజల్ జస్ట్ అలా ఏంజల్ కింద తయారైపోలేదు. హీ హాస్ గాన్ త్రూ ద ఎంటైర్ సైకిల్. ద గాడ్ యు ఆర్ సీయింగ్ రైట్ నౌ డిడ్ంట్ బికమ్ ఎ గాడ్ ఓవర్ నైట్. అన్ని లెవెల్స్ ఆఫ్ ద క్రియేషన్ పాస్ అయ్యి చాలా మన్వంతరాలు గడిచిన తర్వాత గాడ్ స్టేజ్కి వచ్చాడు. అట్లానే నువ్వు యు పాస్ త్రూ ఆల్ ద స్టేజెస్, డిజాల్వ్ ద పాస్ నాట్ రింగ్ అండ్ దెన్ యు అసెండ్ టు ద హయ్యర్ స్టేట్స్. ఇక్కడ ఏంటంటే, హూ డ్యూరింగ్ ద కల్ప ఆర్ ప్రోగ్రెసింగ్ టువర్డ్స్ ద గ్రేట్ డే బీ విత్ us. Thus were formed the arupa and the rupa. ఎప్పుడైతే నువ్వు ఈ రింగ్ ని డిజాల్వ్ చేయడానికి రెడీ అవుతావో, నీ ఇండివిజువల్ ఈగోని మర్చిపోవడానికి రెడీ అవుతావో, ఆటోమేటిక్ గా రింగ్ అవతల ఉన్న విజ్డమ్ నీతో ఇంటిగ్రేట్ అవుతుంది అండ్ యూ కెన్ యాక్చువల్లీ క్రాస్. ఒకవేళ జరగలేదు, ఎందుకంటే రింగ్ బయట ఉన్నదంతా అరూప,
రింగ్ బయట ఫార్మ్లెస్ థింగ్స్ ఉన్నాయి. ఎనర్జెటిక్ ఫార్మ్స్ ఉంటాయి, లేకపోతే స్పిరిచువల్ సెలెస్టియల్ బీయింగ్స్ హూ ఆర్ హైలీ ఎన్లైటెడ్ వాళ్ళే ఉంటారు. ఓకే, రింగ్ లోపల ఇండివిజువల్ థింగ్స్ ఉంటాయి, చెట్లు ఉంటాయి, చేవలు ఉంటాయి, మనుషులు ఉంటారు, నేను 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 అనుకునే వాళ్ళు ఉంటాం, ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఆల్ దీస్ థింగ్స్, ఆల్ ద స్ట్రక్చరల్ ఫార్మ్స్ ఆర్ విత్ ఇన్ ద రింగ్. ఎప్పుడైతే స్ట్రక్చరల్ ఫార్మ్ లో ఉన్న అవేర్నెస్ ఆర్ కాన్షియస్నెస్ డిజాల్వ్స్ ద ఈగో అండ్ ఇట్ ఇంటిగ్రేట్స్ విత్ ద అరూపాస్, దాంతో ఇంటిగ్రేట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఒకటే అవుతుంది. ఆదిలో ఏ ఒకటి గురించి చెప్తున్నామో ఆ ఒకటే అవుతుంది. ఈ పాస్ నాట్ రింగ్ ఉన్నంతసేపు యు ఆర్ ఆన్ యువర్ ఓన్. ఆ పాస్ నాట్ రింగ్ ఎప్పుడైతే డిజాల్వ్ అవుతుందో యూ ఇంటిగ్రేట్ విత్ ద హైయెస్ట్ లెవెల్ అబ్సల్యూట్ రియాలిటీతో ఇంటిగ్రేట్ అవుతుంది. అప్పటిదాకా ఏమవుతుంది అంటే ఈ డివిజన్స్ జరుగుతుంటాయి. ఫస్ట్ అనుపాదక లెవెల్ వస్తుంది, ఇది రిఫ్లెక్ట్ అయ్యి ఆత్మిక లెవెల్ వస్తుంది. అనుపాదక లెవెల్లో నీకు 7th ధ్యాన చౌహాన్స్ లైట్ బడి మళ్ళీ కింద ఆత్మిక లెవెల్ లిపికాస్ అవుతారు. ఇంకా కిందకి వచ్చేసరికి వేరే టైప్ ఆఫ్ ఏంజల్స్ అవుతారు, బిల్డర్స్ అవుతారు. ఇంకా కిందకి వచ్చేసరికి ప్రోజెనేటర్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ అవుతారు. ఇంకా కిందకి వచ్చేసరికి మనుషులు అవుతారు. డిఫరెంట్ ఫార్మ్స్ లో వస్తుంటాయి. బట్ ప్రతి ఒక్కరు ఏంటంటే నేను ఇది క్రియేట్ చేయాలి, నేను క్రియేట్ చేశాను, నేను ఇది చేయాలి, చేశాను. ఇక్కడ దాకా ఓకే, యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఫాలోయింగ్ ద మనోధర్మాస్, యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఫాలోయింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద యూనివర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బట్ ఎప్పుడైతే యూ గెట్ అబ్జర్వ్డ్ ఇంటూ యువర్ ఓన్ ఈగో, నేను కాబట్టి చేశాను, నేను ఎంత కష్టపడ్డాను అంటే ఒక ప్లేన్ యొక్క ఎనర్జీస్ కి రిస్ట్రిక్ట్ అయిపోతావు. యాస్ట్రల్ ప్లేన్ కి వెళ్తే ఎమోషన్స్ కి రిస్ట్రిక్ట్ అయిపోతావు. ఫిజికల్ ప్లేన్ కి వస్తే ఎఫర్ట్ కి రిస్ట్రిక్ట్ అయిపోతావు. మెంటల్ ప్లేన్ లో ఉంటే థాట్స్ కి రిస్ట్రిక్ట్ అయిపోతావు. థాట్ ఫార్మ్స్ లో రిస్ట్రిక్ట్ అయిపోతావు. ఒకే రకమైన థాట్స్ చేయడం, లేకపోతే థాట్ అవలాంచి డైవర్స్ థాట్స్ విత్ నో యూస్, విత్ నో మేనిఫెస్టేషన్, వాటిలో ఇరుక్కుపోవడం జరుగుతుంది. ఇది జరిగినప్పుడు ఏంటంటే పాస్ నాట్ రింగ్ నేను గట్టి పడిపోయి నేను బయటికి కదలలేకపోతుంది. సో ఎప్పుడైతే నువ్వు ఆ మెంటల్ లెవెల్, యాస్ట్రల్ లెవెల్, ఫిజికల్ లెవెల్ ఎనర్జీస్ నువ్వు బ్యాలెన్స్ చేస్తావు. ఓకే, ఇది బ్యాలెన్స్ చేయాలంటే యూ నీడ్ ద హెల్ప్ ఆఫ్ ఫోహాటిక్ ఫోర్స్. ఫోహాటిక్ ఫోర్స్ హ్యావ్ టు టేక్ ద 6th and 7th స్ట్రైట్స్. ఇప్పుడు 5 స్ట్రైట్స్ తీసుకుని అక్కడ ఆపింది. ఓకే, 6th and 7th స్ట్రైట్స్ తీసుకున్నప్పుడు ద మెంటల్ ఇంటిగ్రేట్స్ విత్ ద యాస్ట్రల్, యాస్ట్రల్ ఇంటిగ్రేట్స్ విత్ ద ఫిజికల్. ఎప్పుడైతే జరుగుతుందో ఆటోమేటిక్ పాస్ నాట్ రింగ్ లూజ్ అవుతుంది. లూజ్ అయ్యి ఈ నేను యూనివర్సల్ నేను ఒకటే అనే ఫీలింగ్ రావడం మొదలవుతుంది. ఈ ఏంజల్స్ నేను ఒకటే, ఓకే, ఈ బిల్డర్స్ నేను ఒకటే, ఈ ప్రోజనేటర్స్ మ్యాన్ కైండ్ నేను ఒకటే, ఈ స్పిరిచువల్ ఈ ప్లానెటరీ స్పిరిట్స్ నేను ఒకటే, ఈ లిపికాస్ నేను ఒకటే. అర్థమై నీకు ఎవ్రీథింగ్ బికమ్స్ ద సేమ్. ఆదిలోకి ఎంటర్ అయిపోతాం. దట్ ఎండ్స్ దాన్నే మోక్ష అంటాం. సో మళ్ళీ నెక్స్ట్ మంత్రం వరకు యూ కెన్ టేక్ ద రెస్ట్ ఫర్ హోల్ కల్ప అంటే. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఆ స్టేజ్ వచ్చిన తర్వాత దే కమ్ బ్యాక్ టు హెల్ప్ ద అదర్ మ్యాన్, అదర్ పీపుల్. ఇప్పుడు బ్లాడ్స్కి లాంటి వాళ్ళు ఆ స్టేజ్ చూసారో లేదో కానీ దే ఆర్ హియర్ టు హెల్ప్ ద హ్యూమానిటీ. మళ్ళీ మిగతా హ్యూమన్స్ కూడా పైకి తీసుకెళ్ళాలి. సో దట్ ఏమవుతుంది, ఎక్కువ మందిని పైకి వెళ్లే కొద్ది ఏమవుతుందంటే నెక్స్ట్ క్రియేషన్ చాలా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ క్రియేషన్ లో బాధలు, కష్టాలు తగ్గిపోతాయి. సో వాట్ హ్యాపెన్స్ ఇస్, as క్రియేషన్ గోస్ ఆన్, హ్యాపీనెస్ ఇంక్రీజ్ అవుతుంది, ప్లెజర్ ఇంక్రీజ్ అవుతుంది, మీ ఎక్స్పాన్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఎక్కడ బాధ అనేది తగ్గిపోతుంది, సఫరింగ్ తగ్గిపోతూ వస్తుంది. యాక్చువల్లీ ఇది సీక్రెట్స్ రివీల్ చేయడానికి కారణం మాస్టర్స్ గ్లావిడ్స్ కి హ్యూమానిటీలో ఉన్న సఫరింగ్ తగ్గిద్దామని రిలీజ్ చేశారు వాళ్ళు. సో ఈ పాస్ నాట్ రింగ్ ఎప్పుడైతే డిజాల్వ్ చేయడం నీకు వస్తుందో ఆటోమేటికల్లీ బుద్ధిక్ లెవెల్, మెంటల్ లెవెల్, అనుపాదిక లెవెల్లో ఉన్న ఫోర్సెస్ లో అనూప ఫోర్సెస్, నాన్ ఫార్మ్లెస్ ఫోర్సెస్ కూడా నీ ఫార్మ్స్ కి సపోర్ట్ చేస్తాయి. అది చెయ్యాలి అంటే నీ ఫిజికల్ ఈగోని నువ్వు కాసేపు మర్చిపోగలగాలి. ఎప్పుడైతే మర్చిపోతావు అంత పార్ట్ నీకు ఆ విజ్డమ్ వచ్చేస్తుంది. మర్చిపోలేవో మళ్ళీ ఆ విజ్డమ్ పోతుంది. ఎప్పుడైతే మళ్ళీ ఈగో గట్టి పడుతుందో మళ్ళీ పాస్ నాట్ రింగ్ తయారైపోతుంది. సో ఇది ఎప్పటిదాకా జరుగుతుంది, ద డే బీ విత్ అస్. బీ విత్ అస్ అంటే the formless integrates with the forms, or forms integrate with the formless. That is called the day be with us. ఇది మామూలుగా ప్రళయం టైంలో జరుగుతుంది, ఏమి ఉండదు, ఇంకా మహాప్రళయం వచ్చినప్పుడు జరుగుతుంది డే బీ విత్ అస్, అప్పుడు వస్తుంది. బట్ ఈ లోపల యూ కెన్ రైజ్ టు దట్ లెవెల్ అండ్ పుల్ అదర్స్ టు దట్ లెవెల్. అప్పుడు ఏమవుతుందంటే క్రియేషన్ లో చాలా ఎక్స్పాన్షన్స్ వస్తాయి, నువ్వు ఊహించిన ఎక్స్పాన్షన్స్ తీసుకురావచ్చు. సో ఇక్కడ మనం ప్రాక్టికల్ గా చేయాల్సింది ఏంటి ఇందులో అంటే, నీ మెంటల్ థింకింగ్ ఆర్ ఇండివిజువల్ థింకింగ్ ని యూనివర్సల్ థింకింగ్ తో ఇంటిగ్రేట్ చేయాలి. ఇది బ్రెయిన్ చేయలేదు, మొనాడ్ చేయగలదు. మొనాడ్ ఈజ్ ఎండోడ్ విత్ దోస్ ఎబిలిటీస్. సో నువ్వు ఫస్ట్ ఏ ప్రాక్టీస్ అయినా మొదలెట్టేటప్పుడు ఈ మొనాడ్ యాక్టివ్ గా ఉండాలి. మొనాడ్ నుంచి కమ్యూనికేషన్ జరగాలి. ఇప్పుడు నేను మంత్రం చదువుతున్నాను, మొనాడ్ తో చదువు అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ పాదాల్లో ప్రెసెంట్ టైం టెక్నిక్ అని, మనం లొకేషన్ టెక్నిక్ అని, డూప్లికేషన్ టెక్నిక్ అని వాడాం. ఈ క్వశ్చన్స్ నువ్వు మామూలుగా నోటితోటో మైండ్ లోంచో చదివితే ఏ ఉపయోగం ఉండదు.
మొనాడ్ తోటి చదవాలి. ఆ మొనాడ్ తో చదవాలంటే కాసేపు నీ బాడీని మైండ్ ని మర్చిపోగలగాలి. యూ షుడ్ నో హౌ టు ఫర్గెట్ ఇట్. అది కూడా నీకు ట్రైనింగ్ లో ఇస్తారు. మామూలుగా యోగా నేర్పించేటప్పుడు నేర్పిస్తారు, అది నేర్పిస్తారు, చాలా మంది నేర్పిస్తారు. సో ఆ స్టేట్ లోంచి నువ్వు ఇఫ్ యూ కెన్ రిసైట్ దట్ క్వశ్చన్, నీకు రిజల్ట్స్ ఆల్మోస్ట్ ఇన్స్టెంట్ గా వస్తాయి. ఎందుకంటే ఆ పాస్ నాటరింగ్ పోయి ఆ హయ్యర్ లెవెల్లో ఉన్న ఫోర్సెస్ లోవర్ లెవెల్ కి వస్తుంటాయి. సో ఇక్కడ ఏంటి అంటే ఎలా మూవ్ అవుతుంది ఇది? ఇక్కడ నీకు 4 డైరెక్షన్స్ లో 4 ఏంజల్స్ ఉన్నారు కదా, 4 ఏంజల్స్ ఆర్ 4 హైరార్కీస్ ఉన్నాయి. ఇది ద 4 విండ్స్ తో మ్యాచ్ అవుతుంది. 4 విండ్స్ అంటాం. ఈ సైంటిఫికల్లీ అక్కడ 5 విండ్స్ ఉంటాయి, బట్ మనం ఇక్కడ స్పిరిచువల్లీ 4 విండ్స్ చెప్తారు. ఈ 4 విండ్స్ ఏంటంటే వాటర్ టు ఎర్త్, బ్రీజ్ ఆఫ్ వాటర్ నుంచి ఎర్త్ మీదకి వచ్చే బ్రీజ్ ఒకటి, ఎర్త్ నుంచి వాటర్ లోకి వెళ్ళే బ్రీజ్ ఒకటి, మౌంటైన్స్ నుంచి వ్యాలీస్ లోకి వచ్చే బ్రీజ్ ఒకటి, వ్యాలీస్ నుంచి మౌంటైన్స్ లోకి వెళ్ళే బ్రీజ్ ఒకటి. దీస్ ఆర్ ద 4 టైప్స్ ఆఫ్ మౌంటైన్. మౌంటైన్ అంటే స్పిరిచువల్లీ అన్ఎక్స్ప్లోర్డ్ విజ్డమ్ విచ్ ఈస్ అవుట్ సైడ్ ద, అది యాక్చువల్లీ ఇన్హాబిటేషన్ కి పనికిరాదు. అది మౌంటైన్ అంటే అన్ఎక్స్ప్లోర్డ్ విజ్డమ్ విచ్ సంథింగ్ యూ హ్యావ్ టు లెర్న్. అందులో ఇంకా ఎక్స్ప్లోర్ కాలేదు, తెలుసుకోవాల్సింది ఉంది. అన్ఎక్స్ప్లోర్డ్ విజ్డమ్ అంటాం మౌంటైన్. ఓకే, వ్యాలీ ఈస్ ఎక్స్ప్లోర్డ్ విజ్డమ్, దీన్ని ఇంటెలెక్ట్ అంటాం. విజ్డమ్ తెలిసింది, బుద్ధిగా ఉపయోగించు. వ్యాలీని ఎక్స్ప్లోర్డ్ విజ్డమ్ అంటాం. మౌంటైన్స్ నుంచి వ్యాలీస్, మీకు 2 మౌంటైన్స్ మధ్య వ్యాలీ ఉంటుంది. ఇటు అన్ఎక్స్ప్లోర్డ్ విజ్డమ్ ఉంది, ఇటు అన్ఎక్స్ప్లోర్డ్ విజ్డమ్, ఈ మధ్యలో ఎక్స్ప్లోర్డ్ విజ్డమ్. ఈ 2 మౌంటైన్స్ లో ఉన్న విజ్డమ్ ఇది వాడుతూ ఉంటుంది, వ్యాలీ వాడుతూ ఉంటుంది. బట్ ఇంకా ఎంత విజ్డమ్ ఉంది? ఈ 2 మౌంటైన్స్ కరిగేంత వరకు అంత విజ్డమ్ ఉంది అక్కడ. ఈ 2 మౌంటైన్స్ కరిగిందనుకో వ్యాలీ పెద్దదవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? ఫ్లో బాగుంటుంది. ఫ్లో బాగుంది అంటే విజ్డమ్ ని నువ్వు వాడగలవు. సో ఫస్ట్ 5th స్టాంజాలో ఫస్ట్ పార్ట్ లో చూసాం. ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్కమ్గైరేటింగ్ ఫైరీ విండ్స్ అంటాం. సర్కమ్గైరేటింగ్ ఫైరీ విండ్స్ అంటాం. Winds are the messengers of God. God sends wisdom through the wind. ఓకే, సంకల్పం చేసినప్పుడు ఫైర్ వస్తుంది. ఈ ఫైర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ విండ్ ద్వారా నీ దగ్గరికి వస్తుంది. తపం అంటాం, జపతపాలు అంటాం. ఆ తపంలో ఏంటంటే హీట్ పెరుగుతుంది. హీట్ పెరిగినప్పుడు నువ్వు బ్రీత్ చేస్తే ఆ మొత్తం బాడీ స్ప్రెడ్ అయ్యి నీకు ఒక లెవెల్ పెరుగుతావు. ఆటోమేటిక్ గా నీకు ఒక లెవెల్ ఆఫ్ విజ్డమ్ పైకి వెళ్తావు. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. నెక్స్ట్, ఈ వ్యాలీస్ లో ఫ్లో అయ్యే వాటర్, వ్యాలీ వచ్చిందంటే వాటర్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్ గా వాటర్ ఫ్లో వస్తుంది. ఈ వ్యాలీలో ఫ్లో అయ్యే వాటర్ వెళ్ళి ఓషన్ లో కలుస్తుంది. దాన్ని నది అంటాం, వ్యాలీస్ లో ఫ్లో అయ్యే వాటర్ ని. ఇది వెళ్ళి ఓషన్ లో కలుస్తుంది. ఓషన్ ఆఫ్ నాలెడ్జ్, ఓషన్ బికమ్స్ ద నాలెడ్జ్. ఓకే, అక్కడి నుంచి ఎర్త్ మీదకి వస్తుంది. అక్కడి నుంచి వచ్చే బ్రెడ్స్, ఆ నాలెడ్జ్ ఎర్త్ మీదకి వస్తుంది. ఈ నాలెడ్జ్ ఏంటంటే నువ్వు ఫిజికల్ గా అప్లై చేయగలవు. ఇట్ ఈస్ సంథింగ్ యూ కెన్ ఫిజికల్లీ అప్లై. ఓకే, లేదు ఎర్త్ మించి నాలెడ్జ్ ఓషన్ లో కలుపుతావు. నువ్వేదో తెలుసుకున్నావు, ఇది నీళ్ళలో, ఇప్పుడు నేను మంత్రాన్ని వదిలేయాలి, యాక్చువల్లీ ఫ్లోయింగ్ వాటర్ లో వదిలేయమంటారు, లేదా సముద్రంలో వదిలేయమంటారు. దాన్ని నీళ్లు తీసుకుని యూ హావ్ టు ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ సన్ లోగాస్ ముందు నువ్వు ఆ మంత్రాన్ని వదిలేస్తే ఆ మంత్రం నుంచి నువ్వు ఫ్రీ అయిపోతావు. దాని కర్మల నుంచి నువ్వు ఫ్రీ అయిపోతావు. ఇలా కొన్ని స్పిరిచువల్ టెక్నిక్స్ ఉన్నాయి వేర్ వాటర్ అండ్ సీస్ ప్లేస్ ఎ వైటల్ రోల్. సీ ఇస్ ద సోర్స్ ఆఫ్ విజ్డమ్ విచ్ ఇస్ నాలెడ్జ్. కింద లెవెల్లో నాలెడ్జ్ అంటాం, పై లెవెల్లో విజ్డమ్ అంటాం. ఫిజికల్ లెవెల్లో నాలెడ్జ్ చాలా ఉంది, విజ్డమ్ చాలా విజ్డమ్ అని చెప్పలేము, ఇంపాసిబుల్. ఎందుకంటే విజ్డమ్ ఇస్ ఎండ్లెస్. ఓకే, నాలెడ్జ్ చాలా ఉంది చెప్పచ్చు, బట్ అక్కడ ఏమైంది? నాలెడ్జ్ చాలా ఉంది అనగానే పాస్ నాట్ రింగ్, దాని విజ్డమ్ ఏంటంటే చెప్పలేదు, ఎందుకంటే పాస్ నాట్ రింగ్ వచ్చేస్తుంది. విజ్డమ్ ఈస్ ఫార్మ్లెస్. నాలెడ్జ్ ఫామ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది నువ్వు ఎగ్జిక్యూట్ చేసి మేనిఫెస్ట్ చేస్తే ఉంది, ఎగ్జిక్యూట్ చేసి మేనిఫెస్ట్ చేయలేకపోతే లేదు. ఓకే, ఏదో మిస్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఈ మౌంటైన్, వ్యాలీ, ఓషన్, విజ్డమ్. వ్యాలీ నుంచి కిందకి పాస్ నాట్ రింగ్ లోపల ఉంటాయి, మౌంటైన్స్ పాస్ నాట్ రింగ్ బయట ఉంటాయి. సో యూ షుడ్ నో హౌ టు ఇంటిగ్రేట్ దీస్ థింగ్స్. ఈ 4 విండ్స్ ని 4 టైప్స్ ఆఫ్ బ్రెత్స్ అంటాం. ఓకే, ఎర్త్ బ్రెత్, ఫైర్ బ్రెత్, ఎయిర్ బ్రెత్, వాటర్ బ్రెత్ అంటాం. ఇవి కాకుండా స్పేస్ బ్రెత్. ఈ స్పేస్ ఏంటంటే ఈ పాస్ నాట్ రింగ్ కూడా ఎంటైర్ యూనివర్సల్ కాస్మిక్ స్పేస్ లోనే ఉంది, విచ్ ఇస్ కాల్డ్ స్పేస్లెస్నెస్ అంటాం. స్పేస్లెస్ లో స్పేస్ ఉంది, మొత్తం ఇంటిగ్రేట్ అయితే ఇట్ బికమ్ స్పేస్లెస్. సెపరేట్ అయ్యేసరికి ఈ కొంచెాన్ని స్పేస్ అంటాం, అది పక్కదాన్ని స్పేస్లెస్ అంటాం. సో ఫస్ట్ 1 ఆది దగ్గర ఉన్న 1 లో దాన్ని స్పేస్లెస్నెస్ అంటాం. సెకండ్ 1 అనుపాదక మారే దగ్గర నుంచి స్పేస్ అంటాం. సో దిస్ ఇస్ కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది, బట్ ఇదేంటంటే దీస్ ఆర్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్. ఆ డిఫరెన్షియేట్ చేయడం, ప్రాక్టీస్ చేయడం. ఓకే, ఈ 5 బ్రెత్స్ ని ప్రాక్టీస్ చేయడం, ఈ మొనాడ్ ని యాక్టివ్ చేయాలి ముందు. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇస్ మొనాడ్ యాక్టివ్ అయితే తప్ప ఫోర్వర్డ్ ఫోర్స్ ఫిజికల్ లెవెల్ దాకా రాదు. నీ ఫిజికల్ బాడీ అది నీ మొనాడ్ కావాలని మెంటల్ దగ్గర ఆపుతుంది అది. ఎందుకంటే డైరెక్ట్ గా ఫిజికల్ బాడీలోకి ఇష్టం లేకుండా పంపిస్తే బాడీ డ్యామేజ్ అవుతుంది. చాలా మంది యోగా చేసే వాళ్ళు కూడా ఫోర్వర్డ్ ఫోర్స్ ని బలవంతంగా కిందకి దింపి ప్రాణాలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే బాడీ అన్లెస్ పర్మిషన్ ఇస్ గివెన్. నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏన్షియంట్ దీనిలో నీకు 3 రకాల రోగాలు ఉన్నాయి. 3 రకాల రోగాలు ఉన్నాయి. ఒకటి గ్యాస్ ప్రాబ్లమ్,
ఒకటి ఇంకోటి బీపీ, మూడోది డయాబెటీస్. మూడే ప్రాబ్లమ్స్. మిగతావన్నీ వీటి నుంచే పుట్టాయి అంటారు ఏన్షియంట్ లెవెల్స్ లో. ఎట్లా వస్తుంది? ఫస్ట్ గ్యాస్ ప్రాబ్లం నీకు అర్థం కాలేదు అనుకో. ఫస్ట్ మెమెటిక్ ఇదేంటంటే ఫిలాసాఫికల్ గా మూడు మూడు పార్ట్స్ తో సింబలైజ్ చేస్తారు. మెమెటిక్, జెనెటిక్, కంబైన్డ్. మెమెటిక్ అంటే మెంటల్, జెనెటిక్ అంటే ఫిజికల్, ఓకే. కంబైన్డ్ అంటే రెండు కలిపి ఉంటాయి. ఓకే, మెమెటిక్ లో ఏంటంటే నీ ఆలోచనల మీద అవుతుంది. ఆలోచనలు సరిగ్గా అర్థం కాలేదంటే బాడీలో రాంగ్ నెబ్యులా ఫామ్ అవుతుంది. నెబ్యులా అంటే ఏంటి? స్ట్రక్చర్ ఆఫ్ గ్యాస్ విత్ మిస్ట్ అరౌండ్ ఇట్. ఫస్ట్ నీ సరిగ్గా అర్థం కాలేదంటే ఫస్ట్ పొట్టలో డిస్కంఫర్ట్ వచ్చేస్తుంది. దట్స్ గ్యాస్ ప్రాబ్లం. అది అది నువ్వు కరెక్ట్ చేయలేదు అనుకో, గ్యాస్ వెళ్ళి హార్ట్ ని కొడుతుంది, హార్ట్ అటాక్ వస్తుంది. సరిగ్గా చేయలేదు అనుకో, అది వెళ్ళి లోడ్ ఇంకెక్కడన్నా పడి కొత్త కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయగలదు. డిఫరెంట్ అదర్ ప్రాబ్లమ్స్. బట్ దిస్ ద బెస్ట్ బేసిక్ ప్రాబ్లమ్. అర్థం కాలేదు ఫస్ట్ గ్యాస్ తయారవుతుంది బాడీలో. నెబ్యులాలో ఉన్న ఏ కంటెంట్స్ ఉన్నాయో అక్కడ తయారవుతుంది. నాకు అర్థం కాలేదని క్రియేట్స్ సెకండరీ వర్డ్. అది అర్థం చేసుకోలేదు టెర్షరీ వర్డ్, అది అర్థం చేసుకోలేదు క్వాటర్నరీ వర్డ్, అది అర్థం చేసుకోలేదు ఫిఫ్తనరీ వర్డ్. 10 వర్డ్స్ తయారయ్యేసరికి నీ బాడీ భరించలేదు. ఇట్ లీవ్స్ ద బాడీ. రిమోనైడ్ బాడీ వదిలి వెళ్ళిపోతుంది. బాడీ ఎందుకు పనికిరాదు. అది అర్థం చేసుకోవడం మొదలెట్టు. ఇట్ స్టార్ట్ టు డిజాల్వ్ అయ్యి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నీ బాడీలో స్ప్రెడ్ చేస్తుంది. సో ఫస్ట్ ఈజ్ మెమెటిక్. ఓకే, నెక్స్ట్ ఈజ్ జెనెటిక్. జెనెటిక్ లో ఏంటి అంటే అర్థం చేసుకో, నీ బాడీ కోఆపరేట్ చేస్తుంది. టు వాట్ ఎక్స్టెంట్ ఈజ్ యువర్ బాడీ కోఆపరేటింగ్ టు ద ఫిజికల్, టు ద స్పిరిచువల్ కండిషన్ ఆర్ మెంటల్ కండిషన్. ఒక మెంటల్ థాట్ వచ్చింది, నీ బాడీ ఎంతవరకు కోఆపరేట్ చేస్తుంది. ఆ థాట్ ఇంపార్టెంటా, బాడీ ఇంపార్టెంటా? సో ఈ బేస్డ్ ఆన్ ఇంపార్టెన్స్ ఏమవుతుందంటే బీపీ పెరుగుతుంది, బీపీ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి నీకు. ఎప్పుడైతే బాడీ ఇంపార్టెన్స్ తగ్గి బయట ఇంపార్టెన్స్ పెరిగింది అంటే హార్ట్ స్పీడ్ గా కొట్టుకుంటుంది. ఓకే, బీపీ వచ్చింది అంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇంపార్టెన్స్. అన్ని బాగానే ఉంటాయి, ఉన్నటువంటి బీపీ రైజ్ అవుతుంది అంటే నన్ను పట్టించుకోవట్లేదు వాడు. బయటగా అలా కనిపిస్తుంది కానీ నువ్వు సోర్సెస్, కాజెస్ అండ్ రీజన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను ఎవడో నెగ్లెక్ట్ చేస్తున్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు, ఈ దీనిలో పెరుగుతుంది వాడికి బీపీ. సో ఆ బీపీ పెరిగినప్పుడు ఏంటంటే మిగతా ఆర్గన్స్ డ్యామేజ్, కొత్త రకాల రోగాలు వస్తాయి. రెండు అవ్వలేదు, మెమెటిక్, జెనెటిక్ రెండు వీక్ గానే ఉన్నాయి. ఇప్పుడు డయాబెటిక్ అవుతుంది. ఎట్లాగా అంటే నేనేం చేయలేను, నా వల్ల కాదు అంటే ఇప్పుడు మెమెటిక్, జెనెటిక్ ఎప్పుడైతే నువ్వు వాడుకోలేవో యూ కెనాట్ ఎంజాయ్ ద స్వీట్నెస్ ఆఫ్ క్రియేషన్. ఈ యూనివర్స్ లో ఉన్న స్వీట్నెస్ నువ్వు అబ్జర్వ్, పాజిటివ్నెస్ నువ్వు అబ్జర్వ్ చేసుకోలేవు. లైఫ్ ఎక్కడ హ్యాపీగా ఉండదు, ప్రతి దానికి ఏడిపోయారు, ప్రతి దానికి నసే. ఏది అంత చచ్చిపోయేవాళ్ళమే కదా, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం కదా, ఇవన్నీ చేయాలా, నేను చెయ్యాలా, అది చేయాలా, నన్ను ఎంత కష్టపెట్టాడో తెలుసా, అంత ప్రతి దానికి ఏడిపోయి. ఏమైందంటే జెనెటిక్, మెమెటిక్ రెండు కోఆపరేట్ చేయట్లేదు. దే ఆర్ టోటల్లీ అగైన్స్ట్ ఈచ్ అదర్. కౌంటర్ ఫోర్సెస్ బాగా ఎక్కువైపోయాయి. ఇప్పుడు జనరల్లీ పీపుల్ బికమ్ డయాబెటిక్. ఆ టైంలో డయాబెటీస్ వస్తుంది. డయాబెటీస్ వచ్చిన వాడంటే స్వీట్స్ తినకూడదని కాదు, యూ కెనాట్ ఎంజాయ్ ద స్వీట్, ద బాడీ కెనాట్ ఎంజాయ్ ద స్వీట్నెస్. ఎప్పుడైతే నువ్వు పాజిటివ్నెస్ ని యాక్సెప్ట్ చేయగలుగుతావో డయాబెటీస్ మాయం అవుతుంది. అక్కడ మందులతో మాయం అవ్వదు. ద రీజన్ ఈ మూడు డిసీజెస్ మందులతో మాయం అవ్వవు, బికాస్ దేర్ ఆర్ మేజర్ కండిషన్స్ అక్కడ అర్థం కావట్లేదు. సో సెకండరీ క్రియేషన్ జరుగుతుంది, గ్యాషెస్ ప్రాబ్లం. ఓకే, ఇంపార్టెన్స్ పోతుంది, ఇవ్వాల్సిన దానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లే, అక్కడ దానికి ఇస్తున్నాం. సో ఇంపార్టెన్స్ కోసం బ్లడ్ ఈస్ ఇండికేటర్ ఆఫ్ జాయ్. సో ఆ జాయ్ దొరకట్లేదని ఫాస్ట్ గా ఫ్లో అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ద బ్లడ్ ప్రెషర్. దాంతో ఏంటంటే మిగతా పార్ట్స్ డ్యామేజ్ అవుతాయి. అండ్ మూడో పార్ట్ ఏంటి అంటే రెండింటిని సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం. రెండింటిని సరిగ్గా హ్యాండిల్ చేయకపోయేసరికి యూ లూజ్ ద జాయ్ ఆఫ్ క్రియేషన్. ఏం చేస్తాం, ఎందుకు చేస్తాం, ఎక్కడికైనా వెళ్ళాలి, ఏం వెళ్తాం, నా వల్ల కాదు, నాకు కుదరదు, ఒక రకమైన ఇరిటేటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేస్తారు. నీకు డయాబెటీస్ కనిపించకపోవచ్చు షుగర్ లో, కానీ ఈ కెనాట్ ఎంజాయ్ లైఫ్. వాడి లైఫ్ ని ఎప్పుడైతే ఎంజాయ్ చేయలేకపోతున్నాడో ఈజ్ డయాబెటిక్. షుగర్ 140 ఉండాలి, 180 ఉండాలి, ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. ఓకే, ఈ కెనాట్ ఎంజాయ్ లైఫ్. ఇప్పుడు హైపర్ గా ఎంజాయ్ చేస్తున్నాడు, వాడి బీపీ 180 ఉన్నా నో ప్రాబ్లం. ఓకే, వాడి బీపీ కొంతమంది బీపీ ఉంటుంది లెస్ దాన్ 120/80, లెస్ దాన్ ఎలా ఉంటుందంటే 80/60 ఉంటుంది. వాడు వెరీ హ్యాపీగా ఉంటాడు. అంటే హార్ట్ చాలా కన్సర్వేటివ్ గా పనిచేస్తుంది, చాలా వాడికి లైఫ్ స్పాన్ ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు వాడికి 120/80 వచ్చిందంటే బీపీ ఉన్నట్టు, బట్ వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు లైఫ్ లో. లో బీపీ తోటి ఈజ్ ఎబుల్ టు ఎంజాయ్ లైఫ్. వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. బట్ డాక్టర్స్ దాన్ని ఒప్పుకోరు. అందరి హార్ట్స్ ఇట్లా కొట్టుకున్నాయి కాబట్టి నీది అట్లానే కొట్టుకోవాలంటారు. బట్ సైన్స్ ఈజ్ బేస్డ్ ఆన్ రీజన్స్. ఓకే, ఫిలాసఫీ ఈజ్ బేస్డ్ ఆన్ కాజెస్. ట్రూత్ ఈజ్ బేస్డ్ ఆన్ సోర్సెస్. మనకున్న సోర్సెస్ ఏంటి? యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నీకున్న మేజర్ సోర్స్ ఫాటిక్ ఫోర్స్. దాన్ని దింపితే తప్ప మిగతా రెండు సోర్సెస్ నీకు తెలియదు. మిగతా రెండు సోర్సెస్ ఎఫినిటీ, రియాలిటీ. ఓకే, ప్రతి ప్లేన్, ఎవ్రీ ప్లేన్ హ్యాస్ ఇట్స్ ఓన్ రియాలిటీ. ఈ ఎఫినిటీ, రియాలిటీ, కమ్యూనికేషన్, ఈ మూడింటిని నువ్వు స్ట్రెంగ్థెన్ చేస్తూ పోతే ఆటోమేటిక్ గా మిగతా సీక్రెట్స్ నీకు రివీల్ అవ్వడం మొదలవుతాయి. ఎప్పుడైతే వీటిని బ్లాక్ చేస్తావో ఏదో ప్రాబ్లం వస్తుంది. అది ఫిజికల్ ప్రాబ్లం అవ్వచ్చు, మెంటల్ ప్రాబ్లం అవ్వచ్చు, లైఫ్ ప్రాబ్లం అవ్వచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లం అవ్వచ్చు, జాబ్ ప్రాబ్లం అవ్వచ్చు, ఇన్ఫాక్ట్ క్రియేషన్ ప్రాబ్లమే అవ్వచ్చు. సో ఎవ్రీ క్రియేషన్ నీడ్ నాట్ బి పర్ఫెక్ట్, బట్ ఆ క్రియేషన్ లో ఏఆర్సి, ఎఫినిటీ, రియాలిటీ, కమ్యూనికేషన్ ఉన్నాయా?
ఉంటే లైఫ్ విల్ అడ్జస్ట్. ఎఫినిటీ అంటే కాస్మిక్ స్పేస్ లేదా కాస్మిక్ బ్రెత్. ఓకే, రియాలిటీ అంటే కాస్మిక్ మ్యాటర్ ఆర్ ఫిజికల్ మేనిఫెస్టేషన్. ఫోహాటిక్ ఫోర్స్ అంటే ఈ రెండింటిని కలిపేది, ఈ రెండింటిని కలుపుతుంది. కాస్మిక్ స్పేస్, కాస్మిక్ మ్యాటర్ ని ఈ ఫిజికల్ మేనిఫెస్టేషన్ కి లింక్ చేస్తుంది. ఓకే, ప్రతి ప్లేన్ లో ఎంతో కొంత మేనిఫెస్టేషన్ ఉంటుంది. ఓకే, ఫిజికల్ ప్లేన్ కి వచ్చేసరికి మేనిఫెస్టేషన్ బాగా గ్రాస్ అవుతుంది. సో ఈ ఫోహాటిక్ ఫోర్స్ ని ఫిజికల్ లెవెల్ కి తీసుకురావడం మన మెయిన్ ఫస్ట్ స్పిరిచువల్ ప్రాక్టీస్. దట్ ఈస్ ద బేసిక్ స్పిరిచువల్ ప్రాక్టీస్. అది వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టడం, దట్ ఈస్ ద సెకండరీ. దీన్ని నిలబెట్టడం అని విల్ పవర్ పెంచడం అంటాం. The reason we are increasing the willpower is to keep the photic force on the physical and astral planes without getting disturbed. ఒకసారి photic force astral plane లోకి వచ్చి అక్కడ ఆగిపోయిందంటే హైపర్ అయిపోతాడు మనిషి. విపరీతమైన హ్యాపీనెస్, నిద్ర పట్టదు, అన్ని బాగానే ఉంటాయి, కానీ ఒక రకమైన ఓవర్ ఎక్సైట్మెంట్ లో ఉంటాడు. అదే ఫిజికల్ లెవెల్కి వచ్చిన వాడు పిచ్చి పిచ్చి పనులు చేస్తాడు, ఏం చేస్తాడో తెలియదు, చాలా చేయగలడు. అదే థాట్ తో బ్యాలెన్స్ అయ్యి వచ్చిందంటే హీ కెన్ డూ మ్యారకల్స్. థాట్, ఎమోషన్, ఎఫర్ట్ బ్యాలెన్స్ అయ్యి ఫోహాటిక్ ఫోర్స్ సరిగ్గా కలిసి కదా ఏంటంటే హీ కెన్ డూ మ్యారకల్స్. ఎలాంటి బాధనైనా ఇన్ మ్యాటర్ ఆఫ్ మినిట్స్ యూ కెన్ వానిష్ ఇట్. మినిట్స్. నీకు 30 ఏళ్ళ నుంచి ఉన్న బాధ కూడా 5 నిమిషాల్లో మాయమైపోతుంది, 10 నిమిషాలు, గంట మహా అయితే. నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పట్లేదు. యుల్ బి ఫ్రీ ఫ్రమ్ దట్ ట్రామా. నాకేదో ఉంది, నాకేదో అయింది అనే బాధ నుంచి బయటపడిపోతావు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద ప్రాబ్లం. నీ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకోవాలి, బికాస్ ద ప్రాబ్లం ఈస్ గివెన్ టు యూ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ పర్పస్. ప్రాబ్లం నీ పర్పస్ కి కింద ఇచ్చారు. నేను ఒక జాబ్ లో జాయిన్ అయ్యాను, నాకు జీతం ఇవ్వడం కోసం జాబ్ ఇవ్వలేదు వాడు, నేను ఏదో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తానని జాబ్ ఇచ్చాడు. నా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే బానే ఉద్యోగం, దట్స్ ఇట్. ఇక్కడ కూడా నాకు ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాదు, నువ్వు సాల్వ్ చేయడానికి వచ్చావు. ద థింగ్ ఈస్ యు ఆర్ స్ట్రక్ దేర్, ఇరుక్కుపోయావు. ఇక్కడ నీ క్యాపబిలిటీ కంటే ప్రాబ్లం పెద్దదైపోయింది. సో ఫస్ట్ దాని నుంచి నువ్వు ఫ్రీ అవ్వాలి, ప్రాబ్లం నుంచి ఫ్రీ అవ్వద్దు. ప్రాబ్లం ఈస్ యువర్ జాబ్, నువ్వు ఆ పని చేయడానికి వచ్చావు. నువ్వు ఫస్ట్ ఇక్కడ చేయాల్సింది ఫస్ట్ గెట్ యువర్ సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ ద ప్రాబ్లం. అంటే అక్కడ ఫోహార్ట్ ఫోర్స్ లేదు, ఆ ప్రాబ్లం అబ్జర్వ్ చేయడానికి కావాల్సిన ఫోహార్ట్ ఫోర్స్ లేదు. అప్పుడు ఏంటంటే ఈ 4 ఏంజల్స్ హెల్ప్ తీసుకో. ఈ 4 ఏంజల్స్ హెల్ప్ తీసుకోవచ్చు. ఫస్ట్ హెల్ప్ నీకు కావాల్సింది ఈగల్ హెల్ప్ కావాలి, గేబ్రియల్ హెల్ప్, గేబ్రియల్ ఆర్ కిమ్నరాస్ అంటాం. ఇక్కడ ఏంటంటే నువ్వు సఫిషియెంట్ బ్రీత్ చేసి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ ప్రాబ్లం లో 1 or 2 భాగాలని నేను ఇబ్బంది పెడతాయి. ఎంటైర్ ప్రాబ్లం నేను ఇబ్బంది పెట్టదు, ఎంటైర్ ప్రాబ్లం నేను ఇబ్బంది పెట్టదు. 1 or 2 పార్ట్స్, ఆ 2 పార్ట్స్ నీకు సరిగ్గా అర్థం కాలే, ఎఫినిటీ ఉండదు లేదా రియాలిటీ ఉండదు. రియాలిటీ లేకపోతే ట్రైనింగ్ కావాలి, ఎఫినిటీ లేకపోతే స్కిల్ కావాలి. ఈ 2 మళ్ళీ నీకు ఫోర్వర్డ్ ఫోర్స్ ఇస్తుంది. ఎఫినిటీ లేకపోతే స్కిల్ కావాలి, రియాలిటీ లేకపోతే ట్రైనింగ్ కావాలి. రియాలిటీ లేదు నువ్వు ఆ పని చేయలేవు. నువ్వు ఎంత స్కిల్ఫుల్ పర్సన్, ఎంత తెలివైన వాడివైనా రియాలిటీ లేకపోతే నువ్వు ఆ పని చేయలేవు. ఆ రియాలిటీ పెరిగే కొద్దీ ఎక్స్పీరియన్స్ ఉంది అంటాడు. ఎఫినిటీ పెరిగే కొద్దీ చాలా సీనియర్ అండి ఆ పనిలో. జస్ట్ ఎఫినిటీ బాగా ఉందనుకో, సిమ్టమ్ చెప్పగానే నువ్వు ప్రాబ్లం చెప్పేస్తావు. యా ఇక్కడ ఇక్కడ చూడు, అక్కడ చూడు, అక్కడ చూడు చెప్పేస్తావు. ఓకే, రియాలిటీ బాగుంది, చాలా సింపుల్ గా పని చేస్తాం. కమ్యూనికేషన్ ఉంది, కొత్త ప్రాబ్లం వచ్చినా యూ ఆర్ రెడీ టు ఫేస్, బికాస్ యూ ఆర్ హియర్ టు ఫేస్ ఛాలెంజెస్. ఛాలెంజెస్ సాల్వ్ చేయడానికి, ఛాలెంజెస్ ని పెద్దవి చేయడానికి కాదు, పెద్దవి చేసి 10 మంది చెడగొట్టడానికి కాదు. నువ్వు వాటిని సాల్వ్ చేస్తావు. నువ్వు సాల్వ్ చేసినప్పుడు 100 మందికి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. వాళ్ళలో వచ్చిన ఇంప్రూవ్మెంట్ తో వాళ్ళు ఇంకా గొప్ప పనులు చేస్తారు. అలా ఇట్ గెట్స్ కంటేజియస్, ద పాజిటివ్నెస్ గెట్స్ కంటేజియస్. బట్ ఎప్పుడైతే నువ్వు ప్రాబ్లమ్ ని పెద్ద చేసి నీ ఎబిలిటీని చిన్న చేసావో, ఈవెన్ దిస్ బికమ్స్ కంటేజియస్. నువ్వు పాడవుతావు, నీతో పాటు ఇంకో 10 మంది పాడవుతారు, వాళ్ళతో పాటు ఇంకో 100 మంది పాడవుతారు. ఇప్పుడు ఎంటైర్ క్రియేషన్ పాడవుతుంది. ఎంటైర్ క్రియేషన్ పాడినప్పుడు జస్ట్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఈ ఎపిడమిక్స్ కానీ, సఫరింగ్స్ కానీ, ఫైనాన్స్ కానీ బాగా ఎక్కువ అవుతాయి ప్రపంచంలో. అండ్ సో వాట్ హ్యాపెన్స్ ఇస్ ఈ 4 ఏంజలిక్ ఫోర్సెస్ ని కిందకి దింపమంటుంది. ఎలా దింపాలంటే ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫోహార్ట్. అది 5 స్ట్రైట్స్ దగ్గర ఆగింది, 6th and 7th స్ట్రైట్ నీ కోసం వదిలేసింది. నువ్వు వెన్ యూ ఆర్ రెడీ ఫర్ దట్, యూ బ్రింగ్ ద ఫోహార్ట్ ఫోర్స్ టు ద ఫిజికల్ లెవెల్ త్రూ ద ఎమోషనల్ అండ్ ద ఫిజికల్ లెవెల్. ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్ గా యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్, ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ సఫరింగ్. సఫరింగ్ ఉందని బాధ, సఫరింగ్ కాదు, నువ్వు ఇరుక్కుపోయావు. సఫరింగ్ ఉంటుంది, సఫరింగ్ ఈజ్ బికాస్ యూ ఆర్ అనేబుల్ టు సాల్వ్ సంథింగ్, యూ ఆర్ అనేబుల్ టు డూ సంథింగ్. నేను చెయ్యలేను అనే ఆలోచన నుంచి ఎప్పుడైతే బయటపడతావో, చేయడం మొదలెడతావు, ఏదో ఒకటి వస్తుంది అక్కడ, అండ్ థింగ్స్ స్టార్ట్ చేంజింగ్. సో దానికోసం మనం ఇవన్నీ చేస్తున్నాం. నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయని కాదు, ప్రాబ్లమ్ ని నువ్వే సాల్వ్ చేయాలి. నీ ప్రాబ్లమ్ లో చేయి పెట్టడం కుదరదు. ఎంత స్పిరిచువల్ అయినా నీ ప్రాబ్లం అది నువ్వు చేయడానికి ఇచ్చి ఇవ్వబడేది. నీ క్వశ్చన్ పేపర్ నేను ఆన్సర్ చేస్తే అది కరెక్ట్ కాదు. అది ఇస్ యువర్ క్వశ్చన్ పేపర్, యూ హ్యావ్ టు ఆన్సర్ ఇట్. ద థింగ్ ఈస్ బీ ఎట్ ఈజ్ విత్ ద ప్రాబ్లం. అది ఎప్పుడు కుదురుతుంది? 5 స్ట్రైట్స్ యూనివర్స్ ఇచ్చింది నీకు, 6th and 7th స్ట్రైట్ నువ్వు చెయ్యాలి. సో చూస్ ద రైట్ ఎమోషన్, చూస్ ద రైట్ యాక్షన్. ఇది ఎట్లా కుదురుతుంది? అది కూడా నేను బ్రెయిన్ ని వాడమనట్లేదు, ఫోహాటిక్ ఫోర్స్ ని కింద దింపమంటుంది. ఫోహాటిక్ ఫోర్స్ ఎట్లా దింపాలి? లాస్ట్ టైం రికోవాస్ ఎఫెక్ట్ చూసాం. రికోవాస్ ఎఫెక్ట్ అని లాస్ట్ క్లాస్ లో చూసాం, అందులో చెప్తాను. అదర్వైజ్ ఇంకోసారి ఓన్లీ రికోవా ఎఫెక్ట్ ఎట్లా చేయాలో చెప్తాను, విత్ ఇమేజెస్ చెప్తాను. సో వన్స్ యూ డూ దట్,
ఆ మిగతా 2 స్టేట్స్ కూడా కంప్లీట్ అవుతాయి. కంప్లీట్ అయినప్పుడు నువ్వు వచ్చిన పని పూర్తి చేస్తావు. 10 మంది చేత వాళ్ళ పనులు పూర్తి చేయిస్తావు. అండ్ ఫిజికల్ గా రెగ్యులర్ గా చేసే వాళ్ళకి నో దోస్ హూ ప్రాక్టీస్ ఇట్ నో ఇట్, అండ్ దోస్ హూ డోంట్ ప్రాక్టీస్ ఇట్ దే కెన్ స్టార్ట్ ప్రాక్టీసింగ్. ఈ నెక్స్ట్ 2 స్టేట్స్ నువ్వు చెయ్యాలి. 6th and 7th స్టెప్స్ నువ్వు చెయ్యాలి, నీ కోసం వదిలేదు. సో నువ్వు ఎప్పుడైతే చేస్తావో థింగ్స్ స్టార్ట్స్ చేంజింగ్. ద వరల్డ్ బికమ్స్ ఎ డిఫరెంట్ ప్లేస్. You become a different person. You can become whatever you want to be. So that's what is the 5th stanza. ఈ నెబ్యులా నువ్వు చేసిన క్రియేషన్ ని నీకు కావాల్సినట్టు నువ్వు మేనిఫెస్ట్ చేయొచ్చు. You can control the manifestation. You can help the universe to manifest what the universe wants. You can change your life to manifest what you want. Okay, that is the 5th stanza. So next week ఏంటంటే మనం 6th stanza స్టార్ట్ చేద్దాం. So 6th stanza is about the creation of different worlds. ఈ different worlds క్రియేషన్ జరిగిన తర్వాత different worlds ఎట్లా వస్తాయి, సో అక్కడ నీ డ్యూటీ ఏంటి, ఈ ఏంజల్స్ నీకు ఎలా హెల్ప్ చేస్తారో చెప్తాను. సో ఐ విల్ స్టాప్ ఇట్ హియర్. థాంక్యూ.